భూషణమయ్య గారికి నేను ప్రత్యేకంగా వందనాన్ని నేను తెలియజేస్తున్నాను. వారిని దేవుడు ఇంకా మెండుగా దీవించి ఆస్వాదించుకొను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, జీవము కలిగినటువంటి జీవాధిపతి, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, మీ కొందనాలు. మీ పాద సన్నిధానమునకు రావడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి చక్కటి దినమును బట్టి అయ్యా, పునరుత్థాన ఆదివారపు ఆరాధనలో మేము ఉండడానికి మీరు చూపిన ఈ కృపను బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రపంచం యావత్తు మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నటువంటి దినములో మా తండ్రి, ఈ పునరుత్థాన దినము వారంలో ప్రథమ దినము అయా తన ప్రభా పరిశుద్ధ దినముగా ప్రత్యేకించబడినటువంటి దినముగా అయా ప్రపంచమంతా ఆరాధిస్తున్నటువంటి దినములో తన ప్రభా మేమును కలిసి ఈ మారుమూలలో ఉన్నటువంటి స్థలంలో కూడా తన ప్రభా నీ సువార్త వ్యాప్తి కొరకు తన ప్రభా నీ ప్రజలు అయా నీ గుంపు ఇక్కడ ఉన్నారని చెప్పడానికి కొరకు తన ప్రభా అయా మరి సంఘాన్ని నువ్వు ఏర్పాటు చేసుకున్నందుకే మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. దీన్ని మీరు దీవిస్తూ ఉన్నారు, మీకు స్తోత్రములు. ఇంకా రాబోయే కాలంలో తన ప్రభా నీ గొప్ప కార్యం జరుగుటకు మీరే కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. యేసయ్య ఈ భూమి మీద సశరీరుగా మీరున్న కాలంలో తన ప్రభా అయా 30 సంవత్సరములు వేచి చూసినారు తన ప్రభా. ఒక 3.5 సంవత్సరాలు జరిగేటువంటి సేవ కొరకు ఎంత అయా 30 సంవత్సరాల కాల వ్యవధి ఎలా పట్టిందో మా తండ్రి, ఆ రీతిగా ఒక దినము తన ప్రభా ఈ కార్యం మేము చూస్తామని అయా బిడ్డలు నిరీక్షిస్తూ తన ప్రభా ఎంతో ప్రయాసపడుతూ ఈ సేవను జరిగిస్తూ ఉంటున్నటువంటి ఈ నిరీక్షణలో పాలుభాగస్తులుగా ఉన్నటువంటి ప్రతి బిడ్డను మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. వారికి రావాల్సిన మీ దీవెన, మీ ఆశీర్వాదాలు మెండుగా నిండుగా మీరు అనుగ్రహించి వీరి ద్వారాగా మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనమని మా ప్రభును రక్షకుడునైనా యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన స్తుతించి అడిగి పొందియున్నాము మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది. మరి నా మాటలు మీకు ఎంతవరకు అర్థమవుతాయో అది బాగా మీరు ఆలోచన చేయాలా. మీరు చాలా మనసు పెడితే కానీ అర్థం కావు కనుక మీరు చాలా మనసు పెట్టి వినాల్సిన అవసరత ఉంటుందని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరి కొంతమందికి నేను కొత్తగా ఉన్నటువంటి విషయం కనుక ఈ కొత్త వ్యక్తి కనుక ఏం చెప్తాడో కొత్త విషయం అని చెప్పేసి కొంతమంది చూడడానికి ఇష్టపడతారు. చాలా సంతోషం. ఆ విధంగా కాన్సన్ట్రేషన్ చేసి మీ వినడానికి ప్రయత్నము చేయాలా. తర్వాత ఇక్కడ చూస్తున్నప్పుడు ఉన్న సమాజంలో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. ఇక్కడ పలానా వయసులో వారు లేరు అని చెప్పడానికి వీల్లేదు. అన్ని వయసుల వారు ఉన్నారు, అన్ని రకాలుగా, అంటే పండితులు, పామరులు అన్నట్టుగా కలిసి దేవుణ్ణి ఆరాధించేటువంటి సమూహముగా మనం ఇక్కడ చేరి ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో కనుక ఈరోజు ఈ యొక్క సందేశం కొరకై ఎంచుకున్న వాక్య భాగం ఏంటంటే రాజులు మొదటి గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మొదటి నుండి 19 వరకున్న వచ్చిన భాగంలో ఒక సందర్భాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఈరోజు నేను ఎంచుకున్నటువంటి సందేశం ఏదైతే ఉందో అది చాలా విషయాలు, చాలా సందర్భాలు, చాలా అంశాలు అందులో ఉన్నటువంటి విషయాన్ని ఎంచుకున్నాను. ఎందుకు ఎంచుకున్నాను నాకే అర్థం కావట్లేదు వచ్చిన తర్వాత. అంటే నాకు అనిపిస్తుంది ఇంత పెద్ద సందేశాన్ని ఎందుకు ఎంచుకున్నాను అబ్బా అని అనిపిస్తూ ఉంది. అయినప్పటికీ కూడా మనకు తగినట్టుగా ఆత్మదేవుడు మనతో మాట్లాడాలని నేను ఆశిస్తూ ఆ వాక్య భాగం నుంచి మీతో మాట్లాడని నేను ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినటువంటి ఈ వాక్య భాగంలో మనం ఒక సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అదే సందర్భం మరలా దినవృత్తాంతాలు 2వ గ్రంథం, మీరు జస్ట్ రెఫరెన్స్ నోట్ చేసుకోవడం కొరకు నేను మీకు చెప్తున్నాను. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 10వ అధ్యాయము అంతా కూడా, అలాగే 11వ అధ్యాయం 4వ వచనం వరకు కూడా ఈ యొక్క వాక్య భాగాన్ని, ఇదే రాజుల గ్రంథంలో చెప్పబడినటువంటి వాక్య భాగాన్ని అక్కడ కూడా మీకు రాయడం మనం చూస్తాం. కనుక నేను ఇప్పుడే చెప్పాను, యవనస్తులారా దయచేసి గమనించండి. మీరు పెన్ను, పేపర్ ఉపయోగించి వాక్యాన్ని తిప్పుతూ మీరు త్వరగా చూస్తే అది మీకు చాలా చక్కగా ఉపయోగపడేదిగా ఉంటుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అలాగనే మీకు పాస్టర్ గారు చాలా శ్రద్ధగా ఒక అంశాన్ని మాకు ఇచ్చి మాతో మాట్లాడమని అడిగారు. కనుక ఆ అంశం గురించి ఆలోచన చేస్తున్నప్పుడు, ఈరోజు సంఘాలలో ఉన్నటువంటి విషయాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు మనము చాలా ప్రజలను ఆకర్షించేవారుగా ఉండడం చాలా ప్రాముఖ్యమైన విషయము. అందరూ నా దిక్కు చూడండి. ప్రజల్ని మనము తరిమేవారుగా ఉంటున్నామా, ప్రజలు మన ఎదుకు ఆకర్షించేవారుగా ఉంటున్నామా? ఒక అత్త తన కోడలు, మా అత్తమ్మ ఎప్పుడు మాట్లాడుతుందో వినాలా, మా అత్త ఎప్పుడు పిలుస్తుందో వెళ్ళాలా, అమ్మ మా అత్త ఉందంటే నేను అక్కడే ఉంటాను అనేటువంటి ఆలోచనలో ఉంటుందా? మా పేరెంట్స్ ఉన్నారంటే మా పిల్లలు చక్కగా మా డాడీ ఇంట్లో ఉన్నప్పుడు నేను వెళ్ళాలా అన్నటువంటి ఆలోచన, వాళ్ళ మాట కొరకు, వాళ్ళ సంభాషణ కొరకు, వాళ్ళు చెప్పేటువంటి విషయాల కొరకు, వారి ముఖ కవలికల కొరకు, వారి యొక్క మనసును ఎరిగి ఉండేటువంటి విషయాల కొరకు మనం ఆలోచన చేస్తున్నామా? అంటే ప్రతి ఒక్కరం కూడా ఒక విశ్వాసం ఉన్నటువంటి మన జీవితాలలో ప్రభును చూపెట్టడానికి కొరకు ప్రజలను
మనం ఆకర్షించేవారుగా ఉన్నామా, లేకుంటే వారిని వికర్షించేటట్టుగా, లేకపోతే పారుదొలేటట్టుగా ఉన్నామా? మీరు అనేక మనుషుల్ని ఆకర్షించేవారుగా ఉంటే మీ క్రీస్తు ఎంతటి వాడో వారు తెలుసుకోవడానికి సాధ్యం అవుతుంది. మీరు ఇప్పుడు గమనించారా? ఏదైనా ఒక సంస్థకు మనం వెళ్ళినప్పుడు, ఒక పెద్ద హాస్పిటల్ ఉందనుకోండి, ఆ హాస్పిటల్లో ఒక రిసెప్షనిస్ట్ ఉంటాడు. అక్కడ ఒక లేడీ, ఒక జెంట్స్ ఒకరు ఉంటారు. అక్కడ ఉండి అందరి గురించినటువంటి వివరాలు, విషయ సేకరణ, వచ్చినటువంటి వ్యక్తితో మాట్లాడేటువంటి విషయాలు, వచ్చిన వారిని కూర్చునబెట్టడం, వారికి ఏం కావాలో తెలుసుకోవడం, వారికి కావాల్సిన వ్యక్తిని గురించినటువంటి సలహాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా ఒక్క వ్యక్తి పెద్ద సంస్థను నడిపిస్తూ ఉంటుంటారు. ఆ రిసెప్షనిస్ట్ని బట్టి దాని ఓనర్ ఎలాంటి వాడో, దాని యొక్క హాస్పిటల్ మేనేజర్ ఎలాంటి వాడో, దాన్ని నడిపిస్తున్నటువంటి డాక్టర్స్ ఎలా ఉన్నారో, అక్కడ సిస్టర్స్ ఎలా ఉన్నారో, అక్కడ వైద్యులకు ఎలాంటి సేవలు జరుగుతున్నాయో, అవన్నీ కూడా ఒక రిసెప్షనిస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. మీరు గమనిస్తే అది ఒక హోటల్ కావచ్చు, ఒక హాస్పిటల్ కావచ్చు, ఒక పెద్ద సంస్థ కావచ్చు, ఆర్గనైజేషన్ కావచ్చు. అక్కడ రిసెప్షనిస్టే బాగులేడు అనుకోండి, అబ్బో ఇలాంటి హాస్పిటల్కు నాకు వద్దండి, అడిగి పోతే సరే మర్యాదనే లేదు, మాట తీరు సరిగా లేదు, కనుక ఇది వద్దు అంట. ఒక హోటల్కి వెళ్ళినప్పుడు కూడా ఆ హోటల్ యొక్క ఆ కౌంటర్లో కూర్చున్న వ్యక్తి పలకరింపు తీరు బాగా లేకపోతే ఏమాత్రం కూడా అక్కడ పోవడానికి, తినడానికి ఇష్టపడం మనం. విషయం గమనిస్తున్నారా మీరు? అలాగనే మన జీవితాలలో మన ప్రజల యొక్క సంబంధాలు, మనంతా ప్రజలతోటి ఉంటున్నామా, లేకపోతే ఎక్కడికో పోయి అడవిలో అరణ్యంలాగా ఉన్నామా? మనమందరం కూడా ప్రజలతోటి సంబంధాన్ని కలిగి ఉంటున్నాం. ఈరోజు మన దేశానికి వచ్చినటువంటి స్వాతంత్రంలో మన స్వపరిపాలన చేసుకోవడానికి కొరకు 76వ సంవత్సరం యొక్క గణతంత్ర దినోత్సవంగా ఈరోజు మనం జరిగించుకుంటూ ఉన్నాం. అంటే ఈ పరిపాలన దక్షత వచ్చినటువంటి విధానంలో రిపబ్లిక్ డే అంటే పబ్లిక్ వారిని వారు స్వపరిపాలన చేసుకున్నటువంటి రీపబ్లిక్ చేసుకోవడం కొరకైనటువంటి విషయంలో రీఫార్మేషన్ అంటాం. సో కనుక ఆ విధంగా మనం తిరిగి దిద్దుబాటు చేసుకోవడం కొరకైనటువంటి ఒక చక్కటి ప్రణాళిక, రాజ్యాంగ వ్యవస్థను నెలకొల్పుకున్నటువంటి రోజును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎట్లుందో అలాగనే మన విశ్వాస జీవితంలో, మన సమాజంలో మనం జీవిస్తున్నప్పుడు మన క్రీస్తు కొరకైనటువంటి విషయంలో మనము క్రీస్తు బిడలముగా, క్రీస్తును కనపరిచేవారముగా, క్రీస్తు యొద్దకు అనేకులను ఆకర్షించేవారముగా, మనము మనతో ఉన్నటువంటి సంబంధాలను సరిగా చేసుకోలేకపోతే మన క్రీస్తును ఎవరు ఇష్టపడరు, ఎవరు అంగీకరించడానికి ఇష్టపడరు. మీరు చాలా గమనించండి. ఈరోజు నేను చాలా తీవ్రతతో ఒక మాట చెప్పాలని మీకు ఇష్టపడుతున్నాను. మీరు కనుక ప్రజా సంబంధాలు మీరు పెంచుకుంటే, ప్రజలతో ఒక మంచి సంబంధాన్ని పెంచుకోవడానికి మీరు ఇష్టపడినట్టు ఆశ మీరు కలిగి ఉండండి. దయచేసి నేను చెప్తున్న మాట ఏంటంటే, మేము అనేకులను ప్రభు యొద్దకు మేము ఆకర్షించాలి, ప్రభా అయితే మాకు సహాయం చే దేవా ఈ విషయంలో అని మీరు అనుకుంటే కనుక నేను ఈరోజు ఇచ్చే సలహాలు మీకు ఉపయోగపడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సలహాలు, ఆ సూచనలు, ఆ యొక్క బోధ మీరు వినడానికి ఇష్టపడుతున్నారా? మీరు నిజంగా వినాలని, మీరు అలా చేయాలని ఆశపడితే కనుక మీరు మొదటిగా నన్ను నేనుగా మార్చుకోవాలి, నన్ను నేనుగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి, నన్ను నేనుగా నా యొద్దకు నా కుటుంబాన్ని ఆకర్షించాలి, నన్ను నేనుగా నాతో పనిచేసేటువంటి నా తోటి పనివారిని ఆకర్షించుకోవాలి, నేను పనిచేసే స్థలంలో నేనంటే ఒక ప్రత్యేకత సంబంధం కలిగినటువంటి వ్యక్తిగా నేను జీవించాలి, నేను కలిగినటువంటి నా సంఘానికి అనేకులను తోడుకొని వచ్చేటువంటి ఆకర్షణీయమైనటువంటి జీవితాన్ని నేను జీవించాలని ఒక తీర్మానం మీరు చేసుకుంటే నేను చెప్పబోయే మాటలు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మలు ఉన్నారు ఇక్కడ, చాలా పెద్దలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు. నేను వీళ్ళని చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే వింటున్నారు. ఇప్పటి నుంచి వీటిని డెవలప్ చేసుకుంటే మీకు చాలా జీవితం ఉంది, ఎంతో భవిష్యత్తు ఉంది. నాన్న యవనస్తులారా, మీరు దయచేసి గమనించండి. మీకు ఎంతో అవకాశం ఉంది, ఎన్నెన్నో మీరు చేయడానికి తరుణము మీకు ఉంటూ ఉంది. కనుక మీరు ఏదో ఇప్పుడున్నాం కదా, మాకు ఎంత అవసరం లేదంటే ఆలోచన చేయకండి దయచేసి, కదా. నేను చాలాసార్లు చెప్తుంటాను, మేమంతా హాఫ్ టికెట్ వాళ్ళం, బస్సు ఎక్కితే ఫుల్ టికెట్ వెళ్ళే, కానీ మామూలుగా మా జీవితం లైఫ్ సగం అయిపోయింది హాఫ్ టికెట్. ఇప్పుడు మీరంతా ఇంచుమించుగా ఫుల్ టికెట్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో కనుక ఫుల్ టికెట్స్ అంతా కూడా ఎంత మేలు పొందుకోవచ్చు కదా. చాలా ఉందిగా జర్నీ, మీ ప్రయాణం చాలా ముందుకు పోతుంది. కనుక అంత ప్రయాణంలో మీరు చాలామందిని ప్రభు కొరకు మీరు సంపాదించగలుగుతారు. మీ సంస్థ అయినటువంటి సంఘాన్ని అనేకులకు పరిచయం చేయగలుగుతారు. మీ సంఘానికి అనేకులు తీసుకుని రాగలుగుతారు. అసలు అద్భుతమైనటువంటి కార్యం జరుగుతుంది. పాస్టర్ గారు ఒకరు ఆకర్షిస్తే నీకు ఇంతమంది ఉంటే ప్రతి ఒక్కరు అదే పని చేస్తే చెప్పండిగా, ఇక్కడ మంది అందరు ఒక్కొక్కరు అదే పని చేస్తే ఎంతమంది అవుతారు? అసలు ఈ గోడలు కొట్టాలా?
ఈ స్థలం సరిపోదు, ఈ ప్రార్థన సరిపోదు. సో కనుక అలాంటి సంబంధాలను వృద్ధి చేసుకునే విషయంలో ఒక వ్యక్తి సరిగా లేనటువంటి వ్యక్తిని మనం ముందు పెట్టుకొని సరిగా ఉండాల్సిన విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. మీ ఇళ్ళల్లో ఎప్పుడైనా సరే పనికిరాని వస్తువులన్నీ అట్నే పెట్టుకొని పనికొచ్చే వస్తువు కొరకు వెతికితే దొరకదు, కష్టమవుతుంది. కానీ మొట్టమొదటి ఏం చేయాలంటే పనికిరాని తీసేస్తే పనికొచ్చేది ఎక్కడ ఉన్నది త్వరగా దొరికిపోతుంది. పనికొచ్చే వస్తువు త్వరగా దొరకడానికి అవకాశం ఉంటుంది. మంచి చెడ్డయి చెత్త చెదారం ఉన్నాయిలే ఎప్పుడో ఉపయోగపడుతుంది అన్నట్నే పెట్టుకుంటే మీకు ఇబ్బంది వేస్తుంది. మేము అందుకే సింపుల్గా ఒక తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేసుకున్నాం. అవి వేరే వేరే ఉన్నాయనుకోండి, దీని మ్యాచింగ్ ఎక్కడ ఉందో తెలియదు, దాని మ్యాచింగ్ ఎక్కడ ఉందో తెలియదు, ఇవన్నీ ఇబ్బందులు అవుతూ ఉంటాయి. ఈరోజు ఈ కలర్ వేసుకోవాలన్నా, ఆ కలర్ వేసుకోవాలన్నా, ఏ కలర్ వేసుకోవాలన్నా ఆ అల్మారి కాడలో పడి దాన్నే చాలా చూసుకోవాల్సి వస్తుంది. కానీ ఒకటే డ్రెస్ ఉందనుకోండి, ఎంత సింపుల్గా వేసుకొని చక్కన వచ్చేస్తాం కదా, ఎంత బాగుంటుంది. అందుకే ఒక బ్రాండెడ్ ఒక మంచి డ్రెస్ ఉంటే సరిపోతుంది, సూపర్ బ్రాండెడ్, రైట్? ఒక 2-3 అంతే. సో మిమ్మల్ని చూసే ప్రతిసారి కూడా బట్టలు చూపెట్టుకుంటే గొప్పతనం కాదుగా, మన బ్రతుకు చూపెట్టుకోవాలి. ప్రజలు హల్లెలూయా కదా. ఎన్నిసార్లు చూసినా కూడా రంగులు మారుతాం. కానీ ఎవరైనా పోయి మిమ్మల్ని పాప నీ డ్రెస్ చాలా బాగుందంటే ఆమె ఏమంటుంది తెలుసా, నేను బాగలేనా అంటుంది. నా డ్రెస్సే బాగుంది కానీ నేను బాగలేనా అంటారా అన్నారు చెప్పండి. ఈ డ్రెస్లో నువ్వు బాగున్నావంటే బాగుంటుంది, కానీ నీ డ్రెస్ బాగుందమ్మా అంటే నేనైతే అనుకుంటా. మరి నేనైతే అనుకుంటా, ఏమనుకుంటా, ఓహో నేను బాగలేను కదా, ఆ బట్టలు ఇప్పేసి వస్తాను. నేను బాగుండేటట్టుగా ఉండాలా కదా, నేను వేసుకున్న బట్టలు నన్ను డామినేట్ చేయొద్దు, నన్ను డామినేట్ చేయాలా. సో కనుక అలాగా ఎట్లా ఆలోచన చేస్తామో అలాంటి రీతిగా మనం పనికిరాని తీసేసుకోవాలి. ఒక ఇంటికి పోయాను నేను ఈ మధ్యకాలంలో, చెన్నైలో ఉంటారు, వాళ్ళ కుటుంబం గురించి చెప్పాల్సి వస్తుంది. పోయినప్పుడు వాళ్ళ ఇంట్లో చూస్తే చాలా నీట్గా ఉందమ్మా, చాలా నీట్గా ఉంది. ఇక్కడ వాష్రూమ్ పోతే కూడా ఇక్కడ ముట్టుకుంటే దమ్మున మురికైతుందేమో అనిపిస్తుంది. అక్కడ అంత నీట్గా పెట్టుకున్నారు, అంత శుభ్రంగా ఉంది. లాస్ట్కి వచ్చేటప్పుడు ప్రేయర్ చేసి బయలుదేరేటప్పుడు ఆ ఇంటి యజమాని అడిగాను, అయ్యా మీ ఇంట్లో ఎంత ఎక్కడ కూడా పనికిరాని వస్తువులు లేవు, ఎక్కడ కూడా వ్యర్థమైనవి లేవు, చాలా నీట్గా ఉంది, అంటుకుందామంటే దుమ్ము అంటుతలేదు, ఎక్కడ ఇంత నీట్నెస్ ఎలా పెట్టుకోగలుగుతారంటే ఆయన ఒక మాట అన్నాడు, పాస్టర్ గారు నా ఇంట్లో ఏ వస్తువైనా సరే, ఏ దుస్తులైనా సరే, ఏ పుస్తకాలైనా సరే, ఏ ప్రయాణ సాధనమైనా సరే 3 నెలల కంటే 3 నెలలు అవుతుంది కానీ ఇంతవరకు దాన్ని వాడతలేను అని అనుకుంటే నా ఇంట్లో పెట్టుకోను, నేను దాన్ని తీసి బయట పారేస్తా, అంటే ఉపయోగపడాలకు ఇచ్చేస్తాను నేను అన్నాడు. సపోర్ట్ కొట్టరు అంటే ఎందుకంటే నేను మీరు చేస్తారని చెప్తున్నాను నేను. మనం ఏం చేస్తాం చెప్పండి, అది ఎన్నడూ ముట్టుకోము, ఎన్నడూ వేసుకోము. కానీ అమ్మో అది మా అమ్మోళ్ళు పెట్టిండ్రు, అది నా పెళ్లి చీరే, లేకపోతే అది నా అప్పటిది ఇప్పటిది అని చెప్పేసి అట్లే పెట్టుకుంటారు. అది అవసరం పట్టదు, వేసుకోవడానికి రాదు కూడా, అయినా కూడా సరే అట్లనే పెట్టుకుంటారు. పిల్లల బట్టలు కూడా అట్లనే పెడుతుంటారు. కానీ అవి తీసేస్తుంటుంటే ఇంకేం అవసరం పడుతుందో ఏముంటుందో అవన్నీ కూడా వస్తూ ఉంటాయి. తెలుసుగా మీకు, ఊటలు ఎప్పుడైతే నీళ్ళు తోడేస్తుంటేనే, నీళ్ళు తోడుతుంటేనే ఊటలు బాగా ఉబుకుతుంటాయి. కానీ తోడకుండా అట్నే పెట్టుకుని ఉన్న ఊటలు ఆగిపోతాయి. అట్లా ఆపేసుకోవద్దు మీరు. ఏం చేయాలి, వాటిని ఉబికేటట్టుగా చేసుకోవాలి. సో అంతగా చేసుకోవాల్సిన అవసరత ఉంది అనే విషయాన్ని చెప్పడం కొరకు మనకు కొన్ని పనికిరాని ఉంటే వాటిని తీసేసుకోవాలి. అలాగనే ఇక్కడ రాజుల గ్రంథం మొదటి గ్రంథంలో 12వ అధ్యాయంలో రెహబాము అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆయన సొలొమోను కుమారుడు. ఆయన వచ్చిన తర్వాత పరిస్థితులన్నీ కూడా తారుమారైనటువంటి పరిస్థితిని ఇక్కడ చూస్తున్నాం. అంతవరకు ఇశ్రాయేలు జనాంగం ఎవరైతే ఉన్నారో ఆ 12 గోత్రముల వారు ఒకే జనాభాగా ఉన్నారు, వారు ఒకే దేశముగా ఉన్నారు, ఒకే విధమైనటువంటి సఖ్యత కలిగినటువంటి ప్రజగా వారు ఉంటూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే రెహబాము వచ్చినాడో ఆ ఇశ్రాయేలు దేశము 2గా విడిపోయింది. మీరు చాలాసార్లు 2గా విడిపోయింది, విభజించబడిందంటే 12 గోత్రాలు అంటే అటు 6 గోత్రాలు ఇటు 6 గోత్రాలు వెళ్ళిపోవాలా, అవునా కాదా అమ్మ చెప్పండి. డజన్ 12 కదా, హాఫ్ డజన్ 6, మాట్లాడండి అమ్మా, 6 ఇటు 6 అటు 6 పోతే విభజించబడ్డట్టు. కానీ ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత అక్కడ ప్రజలు ఏమన్నారంటే వాళ్ళ తండ్రి గారైనటువంటి సొలొమోను మీదనే చిన్న ఫిర్యాదు చేశారు. ఏం ఫిర్యాదు చేశారంటే, అయ్యా మీ నాన్నగారు ఉన్నప్పుడు మా పరిస్థితి ఎలా ఉందంటే చాలా కష్టంగా ఉందయ్యా, మా జీవనం అంత బాగులేదు, కనుక మా జీవన విధానంలో మేము చాలా ఇబ్బందులు పడ్డాం, చాలా బాధలు పడ్డాం,
పెట్టరాని పాటలు మమ్మల్ని పెట్టాడు, పడకూడని శ్రమలు పడ్డామయ్యా. ఇప్పుడు మీరు వచ్చారు కనుక ఇక నుంచి మేము బాగా ఉండాలని మేము అనుకుంటున్నాము. మా క్షేమం కోరి మంచి పరిపాలన మీ నుంచి మేము కోరుకుంటున్నామయ్యా అని అన్నారు. ఎవరొచ్చి? ఇశ్రాయేలు ప్రజలు వచ్చి సొలొమోను తర్వాత తదనంతరం తన కుమారుడైనటువంటి రెహబాము రాజుగా ఉన్నప్పుడు ఆయనతో ఆ మాట అన్నారు. అంటే ఈయన కూడా చాలా మంచి మాట చెప్పాడు. యవనుడైనటువంటి రాజకుమారుడు మంచి మాట చెప్పాడు. ఒక 3 రోజులు టైం నాకు ఇవ్వండి, మీకు ఎలాంటి పరిపాలన అందించాలో నాకు నేను చూసుకుంటాను, ఆలోచన చేస్తాను అని చెప్పేసి 3 రోజుల వ్యవధి అడిగాడు. ఆ 3 రోజుల వ్యవధి అయిన తర్వాత మళ్ళీ ఆ ప్రజలందరూ వచ్చేసి అయ్యా మేము అడిగిన ప్రకారం ఓకే కదా అన్నాడు. ఈ 3 రోజుల వ్యవధి అడిగిన తర్వాత ప్రజలు వెళ్ళి మళ్ళీ వచ్చారు. కానీ ఈ లోపట సొలొమోను కుమారుడైనటువంటి రాజకుమారుడు రెహబాము ఏం చేశాడంటే అక్కడ ఉన్న పెద్దలను, ఆ సభలో ఉన్న పెద్దలను అడిగాడు. అడిగితే వాళ్ళు ఒక మాట చెప్పారు. ఏమని చెప్పారో ఒకసారి చదువుకుందాం మనం ఒకసారి ఆ మాటను. చూడండి ఆ మాట ఏమని చెప్పారంటే 7వ వచనం, 12వ అధ్యాయం 7వ వచనం. ఎవరిని బాగా చదివారు త్వరగా వెరీ గుడ్. వారు ఈ దినముననే నీవు ఈ జనులకు దాసుడవై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల వారు సదాకాలము నీకు దాసులగుదురనిరి. ఇది పెద్దలు ఇచ్చినటువంటి తలనరిసిన వృద్ధులు ఇచ్చినటువంటి మంచి ఆలోచన. ఈ ఆలోచన పాటించాలని చెప్పారు. చెప్పిన తర్వాత ఇంతటితో ఆగకుండా తన సమకాలికైనటువంటి యవనస్తుల దగ్గరికి వెళ్ళి మళ్ళీ అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, ఒరేయ్ మీ నాన్న చేసిన దానికంటే నువ్వు మరింకెక్కువ బరువు పెట్టాలి, వాళ్ళ మీద మరెక్కువ శ్రమ పెట్టాలి, మరెక్కువ బాధ పెట్టాలి అనేటువంటి సలహా ఇచ్చారు. ఇప్పుడు ఈ రెండింటిలో ఏ ఆలోచన తీసుకోవాలా? మంచి ఆలోచన తీసుకోవాలా. కానీ మంచి ఆలోచన తీసుకోకుండా ఆయన ఏం చేశాడంటే ఆ యవనస్తులు చెప్పినటువంటి ఆ చెడ్డ ఆలోచన తీసుకున్నాడు. ప్రజలు అడిగినటువంటి విషయాన్ని సరిగా అవగాహన చేసుకోకుండానే ఆ చెడ్డ ఆలోచన తీసుకొని వారు వచ్చిన తర్వాత వాళ్ళతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు చూడండి, 11వ వచనం. నా తండ్రి మీ మీద బరువైన కాడిని పెట్టిన సరే నేను ఆ కాడిని ఇంకా బరువు చేయుదును. నా తండ్రి చబుకులతో మిమ్మల్ని శిక్షించెను సరే నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షించుదును. చాలు. ఏమంటున్నాడు ఇక్కడ? దానికంటే కూడా ఒక శ్రమను కలగజేసిన పరిస్థితిని వారితో చెప్తున్నాడు. అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? వీళ్ళు 2గా విభజించబడినటువంటి వాళ్ళు, ఇటు 6 గోత్రాలు అటు 6 గోత్రాలు వెళ్ళాల్సిన వారు ఎలాంటి పరిస్థితి వచ్చేసిందంటే అక్కడ ఇంకొకరిని ఎంటబెట్టుకొని యరొబాముని ఎంటబెట్టుకొని వారు అటువైపు 10 గోత్రాల వాళ్ళు వెళ్ళిపోయారు. 10 గోత్రాల వాళ్ళు వెళ్ళిపోయారు. ఈయన వైపు యెరూషలేము ప్రాంతం ఉన్నటువంటి వారైనటువంటి కొద్ది మంది మాత్రమే 2 గోత్రాల వారు ఉన్నారు. యూదా గోత్రం వారు, బెన్యామీన్ గోత్రం వారు మాత్రమే ఉన్నారు. బెన్యామీన్లో కూడా కొంతమంది అటే వెళ్ళిపోయారు. అంటే 85% వెళ్ళిపోయారు. ఒక 15% మిగిలారు. ఇప్పుడు ఇశ్రాయేల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఇశ్రాయేల్ దేశము ఉత్తరం వైపు వెళ్తే దక్షిణం వైపుగా ఉన్నటువంటి వారు ఎవరుతున్నారో వారు ఒక 2 గోత్రాల వాళ్ళు మాత్రమే మిగిలిపోయినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇదే వాక్య భాగాన్ని దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో కూడా మనము చదువుతాం. ఓకే, అది మీరు నోట్ చేసి పెట్టుకోవాలని నేను కోరుతున్నాను. ఇంకా కొంచెం క్షుణ్ణంగా అర్థం కావడం కొరకు మళ్ళీ రాయించి పెట్టాడు దేవుడు. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు మళ్ళీ రాయించి పెట్టాడు. సో ఈ విషయాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు నేను మీకు ఈ ప్రజలతో సంబంధాలు, ప్రజా నైపుణ్యాలు, ప్రజలను మన ద్వారా యేసు దగ్గరికి తీసుకుని రావడానికి కొరకటువంటి ఏర్పాటులో నిన్ను చూసే ప్రతి వ్యక్తి కూడా నీ క్రీస్తు ఎంత ఉన్నతమైన వాడో వారు తెలుసుకోవడానికి కొరకు ఒక 8 కీలకమైనటువంటి విషయాలు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. ఎన్ని? అందరు చెప్పండి. 8. తప్పదు మరి వినాలా. ఎన్ని? 8. సో అందులో ఒకటి ఏంటంటే ప్రేమ. ఏం చెప్పండి? అందరు చెప్పండి. చెప్పండి. బ్రదర్స్ కొంచెం వెనకబడిపోతాం, మనం వెనకబడద్దు. రైట్, ఓకే. ప్రేమ. ఇట్లా చెప్పండి. ఇక్కడ ఏముంది? గుండె ఉంది. వెరీ గుడ్. హృదయం ఉంది. ప్రేమ ఈరోజు బాగా నటించవచ్చు. ప్రేమ ఎమోషన్స్తో చేసే ప్రేమలు కొన్ని ఉంటాయి. అసలు ప్రేమ మాట ఎత్తడమే చాలా కొంచెం సిగ్గు అనిపించేటట్టుగా అయిపోయింది పరిస్థితి. కానీ ఆ ప్రేమ గురించి మాట్లాడట్లేదు నేను. ఏమండి? ప్రేమ గురించే మాట్లాడుతున్నా నేను. ఇది ఇట్లా పెడతారు కదా,
ఓకే, హార్ట్ సింబల్. రైట్, హార్ట్ సింబల్. సో కనుక నేనేం పెడుతున్న విషయంలో మీరు గుర్తుపెట్టుకోవడం కొరకై ఇప్పుడు అనండి, గుండె మీద చేయబెట్టుకొని చెప్పండి, అందరూ చెప్పండి, యథార్థమైన ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. యథార్థమైనటువంటి ప్రేమ చాలా ప్రాముఖ్యమైన విషయం. దాని కొరకు బైబిల్లో చెప్పిన వచనం ఏంటంటే మత్తయి సువార్త 22వ అధ్యాయము 39వ వచనం. వెరీ గుడ్, అందరు మంచిగా రాస్తున్నారు మీరు, చాలా సంతోషం. త్వరగా రాయండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 39వ వచనం. అక్కడ చెప్తున్న మాట, దేవుని ప్రేమించడం మొదటిదైతే, రెండవది నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమింపవలెను. పొరుగువాని ప్రేమించవాలి. ఎలా ప్రేమించాలంట? నిన్ను వలే. అది యథార్థమైన ప్రేమ. అమ్మా, ఇప్పుడు మనం తినకూడదు తీసుకుపోయి ఇంకోరికి వేసి ప్రేమ చూపెట్టమంటే కాదు అది. అది నువ్వు తినేదై ఉండి ఇంకోరికి పెట్టగలగాలి. అర్థమైందా? సద్దనం తీసుకొని పెట్టేసి ఇక నేను పెట్టాను చూపెట్టుకుంటే గొప్పతనం కాదు. నువ్వు వాడుకోలేని తీసుకుపోయి ఇచ్చేసిన గొప్పతనం కాదు. కానీ నీకు ఉపయోగపడేది కానీ దాన్ని ఇతరులకు ఇవ్వగలదు. నాకు పనికిరాదు కనుక ఇది చేస్తున్నట్టు కాదు. సో కనుక యథార్థమైన ప్రేమ, ఈ యథార్థమైన ప్రేమ ఏం చేస్తుందంటే మన విషయంలో మీరు చాలాసార్లు నేను సంఘానికి ఈరోజు ఈ సంవత్సరంలో ఈ యొక్క మొదటి నెలలో ఈ చివరి ఆదివారంలో నేను మిమ్మల్ని ప్రోత్సహించి చెప్తున్న మాట ఏంటంటే, మిగతా 11 నెలల్లో ఒక అద్భుతమైనటువంటి రీతిగా ఈ సంఘ జీవనంలో ఒక మార్పు వచ్చేస్తుంది. హల్లెలూయా. ఒకవేళ దేవుని చిత్తం అయితే పాస్టర్ గారు పిలుస్తారో పిల్లలు నాకు తెలియదు, కానీ వస్తే కనుక డిసెంబర్లో చూసేటప్పటికి మీ సంఖ్య విస్తరించేటట్టుగా ఉంటుంది. హల్లెలూయా. బహుగా విస్తరించేటట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు సమాజంలో సంబంధాలు లోపిస్తూ ఉన్నాయి. బాగా సంబంధాలు లోపిస్తూ ఉన్నాయి. మందిరానికి రావడానికి కేవలం ఇంత పెద్ద సౌండ్ ఉందని చెప్పి వినడానికి కొరకు రారు. పాస్టర్గా చెప్పి ప్రసంగం కొరకు రారు. మీలో ఒకరితో ఉన్నటువంటి సంబంధాలు ఏవైతున్నాయో అవి పట్టుకొచ్చేస్తాయి. మీరు వెళ్తున్నటువంటి విషయంలో, అమ్మ శారమ్మ అక్కడికి వెళ్తుంది, ఆ శారమ్మతో ఉన్నట్టు అందరూ కూడా అక్కడికి మందిరానికి మేము వెళ్ళాలి. అంత పటిష్టంగా మీ సంఘం యొక్క అనగా నేను సంస్థలు ఎట్లా చూపెట్టేదాని కొరకు ఎట్లా ఉపయోగపడుతుంది చెప్పాను. మీ సంఘాన్ని చూపెట్టేవారు మీరే. మీ సంఘ కాపరిని మంచిగా చూపెట్టేది మీరే, చెడుగా చూపెట్టేది మీరే. మనుషులు తరిమి కొట్టేది మీరే, మనుషుల్ని ఆకర్షించేది మీరే. కనుక మీ ప్రేమ యథార్థమైనదిగా లేకపోతే ఏమైపోద్దంటే తర్వాత తెలిసిపోతుంది, రంగు బయటపడుతుంది. అలా ఉండకూడదు. మన ప్రేమ యథార్థమైనదై ఉండాలి. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావు, ఎదుటి వారిని కూడా అలాగనే ప్రేమించాలా. అందుకే పేతురు రాస్తూ ఇంకో మాట అంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే ఆ వచనంలో చెప్తాడు, ప్రేమ చదవండి. మొదటి పేతురు 4వ అధ్యాయం 8వ వచనం. చాలా థ్యాంక్ యూ. ప్రేమ ఏం చేస్తుంటే అనేకమైనటువంటి పాపములను కప్పుతుంది. మీరు చాలాసార్లు ప్రజా సంబంధాలు ఎందుకు వెనుకబడతారంటే, వాళ్ళు ఎప్పుడో అయిపోయిన పాపాన్ని వాళ్ళు కూడా చేసి మర్చిపోతే వాళ్ళ గురించి మీరు బాగా గుర్తుపెట్టుకొని మీరు కుమిలిపోతూ ఉంటారు, మీరు వేదన పడుతూ ఉంటుంటారు, మీకు నిద్ర పట్టకుండా అయిపోతూ ఉంటుంది, మీరు క్షమించలేకుండా ఉండి దాని కారణం బట్టి వారితో మీరు మాట్లాడకుండా అయిపోతూ ఉంటుంటారు. అలా ఉండకండి దయచేసి. వాళ్ళతో ఏం చేయాలంటే, మీరు నిజంగా మీరు యథార్థమైన ప్రేమ కలిగి ఉంటే క్షమించేసేయండి వాళ్ళని. దాన్ని మీరు కప్పిపెట్టేటువంటి వారుగా ఉండడం అది ప్రాముఖ్యమైన విషయంగా దేవుడు ఇక్కడ మనతోటి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ప్రేమ ఏం చేస్తుందంటే వారిపైన మనం దృష్టించేటట్టుగా చేస్తుంది. కనుకనే మరి ప్రభువు మనల్ని ఎంతగానో ప్రేమించినటువంటి యేసయ్య కూడా మన కొరకు ఏం చేశాడంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. సో ఇంగ్లీష్ చాలా చక్కగా రాయబడి ఉంటుంది, గాడ్ సో లవ్ ద వరల్డ్ దట్ హీ గేవ్. ఆయన ఎందుకు ఇవ్వబడ్డాడు మనకంటే, ఆయన ప్రేమించాడు కనుక ఆయన ప్రాణాన్ని కూడా మన కొరకు ఇచ్చాడు. అంతటిగా మనం ప్రేమించేవారుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కానీ దేవుని బిడ్డలారా, మనము మరి వేరే వారి మీద దృష్టి పెట్టి ఆ ప్రేమను పంచుకునేవారుగా ఉంటామని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. నెంబర్ 1 మనం 8 చెప్పుకోవాలి కదా, త్వరగా వెళ్ళాలి. 1 చెప్పండి, అందరూ చెప్పండి. వెరీ గుడ్, ప్రేమ. వెరీ గుడ్. 2వది యథార్థమైన వినయం ఉండాలా. చెప్పండి, వినయం ఉండాలి. తగ్గింపు. నిన్ను నువ్వు ఎప్పుడు హెచ్చించుకోవద్దు. ఏమంటే నాకంటే ఇంకా సూర్యుడు లేడంటే నువ్వు ఆలోచన చేసుకోవద్దు ఎప్పుడు. కానీ ఎదుటి వారి విషయంలో మనల్ని మనం యథార్థమైన వినయంతో తగ్గింపు చేయగలిగితే దేవుడు అంటున్నాడు పేతురు రాసిన మొదటి పత్రికలో త్వరగా 5వ అధ్యాయం 5వ వచనం చూసినట్లయితే దేవుడు అంటాడు అక్కడ, 5వ అధ్యాయం 5వ వచనం, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి,
మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అని వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు ఇక్కడ అహంకారాన్ని ఎదిరించి దీనులకు తన కృపను అనుగ్రహించును. దీని హల్లెలూయా. అహంకారాన్ని ఎదిరిస్తాడు, దీనులకు తన కృపను ఇస్తాడు. తగ్గించుకున్నంత మాత్రం నువ్వేం తగ్గిపోవు సుమా. నీ ఔన్నత్యం, నీ గొప్పతనం, నీకు ఉన్నటువంటి విశిష్టత, నీకున్నటువంటి ప్రత్యేకత, నీకున్న గౌరవం అది యథావిధిగానే ఉంటుంది. ఈరోజు కావచ్చు, కానీ తర్వాత అయినా సరే ఎవరు ఏంటో నువ్వు అర్థమైపోతావు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేయడానికి చాలా సంతోషపడుతున్నాను. కనుక ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ విధముగా మనము అలాంటి వారి విషయంలో కూడా మనం యథార్థమైన ప్రేమను మనం కలిగి ఉండాలి. అందుకే మనలో కూడా కొన్నిసార్లు లోపాలు ఉంటుంటాయి. వాటిని మనము అంగీకరించడానికి ఏం అడ్డొస్తుందంటే అహమే అడ్డొస్తుంది. మనకు తప్పు చేస్తాము, కానీ దాన్ని మరొక కోణంలో సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అది చాలా మంచిది కాదు. ఆదామును దేవుడు అడిగాడు, అవును ప్రభు తిన్నానంటే అయిపోయేదిగా అన్నాడు. అట్లా ఏమన్నాడు చెప్పు? ఏమన్నాడు? ఈ స్త్రీ. అంతకుముందు ఏమన్నాడు? ఇది నాలోంచి దేవబడ్డది, నాది, నారి అని ప్రేమ గీతం పాడి ఇప్పుడేమంటున్నాడు? ఒక తప్పు చేయగానే ఈ స్త్రీ. అప్పుడు అది ఇది చేసింది, వాడు చేశాడు, వీడు చేశాడు, వీని వల్ల ఇట్లా అయిపోయినా అంటుంటాం కదా మనం. అప్పటిదాకానేమో మంచి పేరు పెట్టి వరుస పెట్టి పిలిచిన ఎప్పుడైనా తప్పు చేస్తే ఏమడే మారిపోతూ ఉంటుంది. సో కనుక అలా ఉండడానికి వీల్లేదు ఇక్కడ. అందుకే ఆయన చెప్తున్నాడు, సో కనుక మీరు ఆ విషయంలో అంగీకరించేటువంటి వారుగా ఉండాలి, తప్పులను అంగీకరించే వారుగా ఉండాలని చెప్తున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే మనం పాపం లేని వారమని చెప్పుకునే మనల్ని మనమే మోసపుచ్చుకుందామంటాడు. కనుక సరిదిద్దుకోవడానికి కొరకైనటువంటి విషయంలో మనం ఎప్పుడు ఇష్టపడేటువంటి వారుగా ఉండాలి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో ఆ విషయం చెప్తా ఉన్నటువంటి విషయాన్ని మనం అక్కడ చూస్తున్నాం. ఇతరులు సేవ చేసేటువంటి ఆకాంక్ష మనం కలిగి ఉండాలి. ఎప్పుడైనా సర్వ్ చేద్దాం, వాళ్ళకు సహాయం చేద్దాం అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి మనసును మనం కలిగి ఉండాల్సిన అవసరం ఉంటుంది. అందుకే రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం మనం చూసినప్పుడు అక్కడ పెద్దలు చెప్పారు, అయ్యా నువ్వు సేవ చేస్తే వాళ్ళైతే నీ జీవితాంతం నీకు సేవ చేస్తారయ్యా అని చెప్పాడు. కానీ ఆయనకు ఆ మనసు రాలేదు. నా తండ్రి ఎట్లా సేవ చేసుకున్నాడు, అంతకంటే ఒక బరువు మీద పెడతాను. నా తండ్రి కొడితే చబుకులతో కొట్టాడేమో, కానీ నేను ఇప్పుడు ఏం చేస్తాను, కొరలతో కొడతాను అని అన్నాడు ఆయన. కొడాలంటే ఆ వ్యాఖ్యానంలో చెప్పిన మాట ఏంటంటే తేలు కొండులు లాంటి కొండలు ఉంటాయండి. దానికి తేలు కొండ ఎట్లుంటుంది, ఎట్లయితే అలాంటి దాంతో కొడతా నేను. మా నాన్న కొడితే మీకు చర్మం మీద దెబ్బ తగిలిందాం, కానీ ఇప్పుడు చర్మాన్ని చీల్చేస్తుంది. ఇగో ఇలాంటి పరిస్థితి చేస్తారండి మీకు. ఇది వినయమా? కాదుగా. ఇది మంచితనమా? అది కాదుగా. అలాంటి మాటలు ఆయన మాట్లాడడం మనం ఇక్కడ చూస్తున్నాము. కానీ యేసు ఏమంటాడండి, నేను పరిచర్య చేయించుకోవటానికి రాలేదు, కానీ అనేకులు ప్రతిగా, మార్క్స్ వార్త 10వ అధ్యాయం 45వ వచనం అంటాడు, అనేకులు ప్రతిగా విమోచన క్రయధనముగా నా ప్రాణం ఇవ్వడానికి కొరకు వచ్చానని యేసే అంటాడు. కనుక అంతగా ఆయన ఆ విషయంలో మరి సేవ చేసేటట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నేను మీకు చాలా వచనాలు కొన్ని బైబిల్లో సామెతలో మరి ముఖ్యంగా రాయబడ్డాయి. మనం అహంకారం ఏదైతే ఉందో, గర్వం ఏదైతే ఉందో, దానివలన చాలా సమస్యలు కొని తెచ్చుకుంటామన్నటువంటి మాటలు కూడా చెప్పబడ్డాయి. సామెత గ్రంథంలో కొన్ని రెఫరెన్స్ చెప్తున్న త్వరగా మీరు నోట్ చేసుకుంటే, వాటిని మీరు కంటత చేయగలిగితే, ఆ వచనాలు మీరు చదువుకోగలిగితే, ఆ తర్వాత మీకు తెలియకుండానే మరి అహంకారం వలన ఎంత నష్టం ఉందో, ఆ అహంకారాన్ని ఎలా పోగొట్టుకోవాలో కూడా మీకు ఆ వచనాల ద్వారా అర్థమవుతుంది. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం, అలాగనే 17వ వచనం, కొరింథీ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, 6వ వచనం, రోమపత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో ఆ విషయాలు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనమందరం కూడా మనకున్నటువంటి లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని అంగీకరించడానికి అడ్డొచ్చే ఆహాన్ని వదిలిపెట్టినప్పుడు తప్పకుండా మనము ఏమని చెప్పగలుగుతామంటే, తప్పు నాదే, నేనే తప్పు చేశాను అని చెప్పేటువంటి మంచి గ్రహింపుతో మనం ఉండగలుగుతాము. అలా చెప్పగలిగినప్పుడు మళ్ళీ తప్పు చేయకుండా ఉండడానికి కొరకు దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆ విధంగా మనం గుర్తుపెట్టుకొని మళ్ళీ తప్పు చేయకుండా ఉండడానికి మనకు సహాయపడతానే విషయాన్ని ఇక్కడ దేవుడు ఇక్కడ తెలియజేస్తాడు. కనుక మన జీవితంలో ఒకరితో ఒకరము మనం ఒక జవాబుదారితనంగా ఉండేటువంటి వారిగా కూడా ఉండడము చాలా ప్రాముఖ్యమైన విషయంగా నేను మనవి చేస్తాను. సంఘ కాపరికి మీరు ఎంతవరకు చెప్తారో చెప్పారు నాకు తెలియదు, కానీ నేను లిటరల్గా బంజారా వాళ్ళ మధ్య సేవ చేస్తున్నాను. అక్కడ కొన్ని కుటుంబాలు ఉన్నాయి, మన పాస్టర్ బాగా తెలుసు, వాళ్ళ మధ్య చాలాసార్లు వాక్యం చెప్పారు. అలాంటి లంబాడి ప్రజల మధ్య నేను కొత్తగా దేవుళ్ళకి నడిపించిన తర్వాత నేను చాలామంది ఇలాంటి విశ్వాసాలు నేను చూడనటువంటి ఒక విషయం చెప్తాను. ఆ ఒక స్త్రీ యేసుప్రభువు నమ్ముకొని బ్యాడ్ తీసుకున్న తర్వాత సంఘానికి క్రమంగా వస్తూ ఒక్కరోజు రాలేకపోతున్నందుకు ఆమె 10 గంటలకు చర్చ్ అయితే 9కే వచ్చేసేసి, పాస్టర్ గారు నేను ఈరోజు రాలేకపోతున్నాను, తప్పని పరిస్థితులు ఇక్కడికి వెళ్తున్నాను, నన్ను క్షమించండి అని అన్నది. ఎప్పుడన్నా అన్నారా మీరు అట్లా? రాకపోతే ఏందంట,
నేనే ఉన్నా, పాస్టర్ గారికి ఎంతమంది లేరు, వాళ్ళు వెళ్తారులే, వాళ్ళు చూసుకుంటారులే, నేను ఇవ్వకపోతే ఏంది, వాళ్ళు ఇస్తారులే కదా. అలాగేదో సాకులు చెప్పుకొని మనం వెళ్ళిపోయిన సమయాలు ఉన్నాయి. ఆమెకు చదువులేదండి, వాస్తవానికి ఇల్లిటరేట్, నిరక్షరాస్త్రాలు. అలాంటి వ్యక్తి వచ్చి ఆమె అడిగింది అంటే నేను అన్నాను, ఎంత చక్కటి మనసు ఆమెకు వస్తుంది, క్రమంగా వస్తుంది, ఎన్నడూ ఆబ్సెంట్ కాలే. ఆమె పోతుంది మధ్యలో అనుకున్నాను, ఎన్నడూ ఒక్కరోజు చెప్తే తెలిసింది నాకు, ఈరోజు రాలేకపోతుంది అనే సంగతి నాకు ఆ రోజు తెలిసింది. చూడండి, గమనించండి, అట్లా చెప్పింది. కానీ ఎన్నడూ కూడా ఎప్పుడు చర్చి మానేయదు. సమయానికి వస్తుంది బిడ్డ, సమయానికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా గమనిస్తున్నప్పుడు ఇంటికి పోతే వాళ్ళ ఆయన కూడా ఆమె మీద కంప్లైంట్ ఇస్తారు. నాకు ఆయన ఏం కంప్లైంట్ ఇస్తారు తెలుసా? ఆయన బైబిల్ ఇవి మోసుకొస్తుంది చర్చికి, కానీ ఈయన మెల్లగా వచ్చేస్తాడు, లేటుగా వస్తాడు, కానీ మీ దగ్గర బైబిల్ తీసుకుని మళ్ళీ కూర్చుంటాడు అక్కడ. కానీ ఆమె గురించి నా మీద ఇంటికి పోతే చెప్పాడు, పాస్టర్ గారు మా శాంతమ్మ బాగా నేర్చుకుందాం అనుకుంటున్నారా మీరు? ఏదో వస్తుందే కానీ నిద్రపోతుంది పాస్టర్ గారు అని అన్నాడు. అంటే నేనన్నాను, అయ్యా నాకు అది అవసరం లేదు. ఒకటి మంచి చేస్తుంది, మీరు గమనించారు ఎప్పుడన్నా? 10 గంటలకు ఆరాధన అంటే ఒక 5 నిమిషాల దాకా 10 గంటలకు వచ్చి చర్చిలో కూర్చుంటుంది అయ్యా. అది నాకు చాలా మెలకువ చేస్తుంది నన్ను. ఎప్పుడన్నా నాకు 5 నిమిషాలు లేట్ అవుద్దేమో, 10 లోపల వచ్చి ఆమె కూర్చోకముందు నేను కూర్చోవాలి ముందుగా వెళ్ళి చర్చిలో అని నాకు మెలకువ చేస్తుంది. నేను చాలాసార్లు నేను బట్టలు వేసుకున్నప్పుడు కానీ, ఆడవిడి వస్తున్నప్పుడు కానీ, శాంతం మేడొస్తుందో అంతకంటే ముందు వెళ్ళిపోవాలని నాకు ఆతృత పుడుతూ ఉంటుంది. కనుక అది నాకు మేలవుతుందయ్యా అని నేను చెప్పారనమాట. అంటే చూసారా ఆయన ఎట్లా కవర్ చేసుకుంటున్నాడో. ఆమె అనుకుంటున్నా నాకు ఆమెకి ఏం తెలియదు, నాకే బాగా తెలుసు అని చెప్తున్నాడు ఆయన. మీరు చెప్పే వాక్యం నేను బాగా వింటున్నా కానీ ఆమె వింటలేదని చెప్తున్నాడు ఆయన. దేవుడు అవన్నీ చూడడు. ఎంత విన్నావు, ఎంత బుర్ర లావు చేసుకున్నావు తలకాయని చూడడు ఆయన. ఎంత పాటిస్తున్నావా, ఎంత విధేయులు అవుతున్నావా అనేది దేవుడు చూస్తాడు. దేవునికి ఒక మాటకు లోబడుతుంది ఆమె, దేవుని మాటకు సమయానికి వస్తుంది. దేవుడు రాకముందు నేను అక్కడికి పోవాలనుకుంటే ఆలోచన కలుగుతూ ఉంది. అది అద్భుతంగా లేదా? వెళ్ళాడు. హల్లెలూయా. సో కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన విషయంలో ఇవన్నీ ఆలోచన చేస్తున్నప్పుడు మనం ఆ విధంగా దేవుని కొరకు మనం ఒకరికొకరు జవాబుదారిగా ఉండాలి. జవాబుదారిగా అంటే అకౌంటబిలిటీ, లెక్క చెప్పే వరకు ఉండాలి. ఒకసారి మీరు పాస్టర్ గారితో చెప్పండి దయచేసి, లేకుంటే మీ తోటి వారితో చెప్పండి, అమ్మ ఈరోజు మీరు కొంచెం ఆలస్యంగా వచ్చి చెప్తే ఏమైపోద్దంటే ఒక జవాబుదారితరంగా ఆమె ఆలస్యంగా వచ్చినప్పుడు ఆమె మీకు చెప్తుంది. ఒకసారి ఒకరికొకరు లెక్క చెప్పి, ఎవరు అడగకపోయినా పర్లేదు, పాస్టర్ గారిని అడగకపోయినా పర్లేదు, కానీ జవాబుదారితనం చెప్పండి. చాలా విషయాలు ఉంటాయి. అత్త అడిగిన అడగకపోయినా కోడలు జవాబు చెప్పాలా? నేను చేయాలి కానీ అత్తమ్మ నేను చేయలేకపోయినా సారీ అని చెప్పాలి. అయ్యో బిడ్డ నువ్వు చేస్తావని అనుకోలేదు కదా, అవసరం లేదు నాకు అని అన్నా కూడా పర్లేదు. అర్థమైందండి? సో కనుక తండ్రి కొడుకుల మధ్య జవాబుదారితనం ఉండాలి. సంఘానికి సంఘ విశ్వాసుల మధ్య మనందరం కూడా దేవునికి లెక్క చెప్పాలి. ఆ లెక్కలు చెప్పేవారిగా మనం సారిగా ఉండడము చాలా ప్రాముఖ్యం. కనుక మనకేమనంటే యథార్థమైన అందరూ చెప్పాలి. కాలుకి చేతులు ఎవరు చేతులు కాలుగా పెట్టుకోవద్దు. చెప్పండి. వినయం ఉండాలా. మూడవదిగా చూస్తే సంభాషణ, మనం మాట్లాడడం. మన మాటలు ఎలా ఉండాలంటే దేవుని వాక్యం చెప్తుంది, కృపాసహితంగా ఉండాలి. ఎలా ఉండాలా? కృపాసహితంగా. గ్రేసియస్ స్పీచ్ అనే మాట ఇంగ్లీష్లో చూస్తాం. కనుక ఆ మాట ఏమైందంటే కృపాసహితంగా ఉండడం వలన జీవాన్నిచ్చే మాటలు మన నుంచి వస్తాయి. సామెతల గ్రంథం 18:21 అంటాడు, జీవ మరణములు నాలుక వశము అని అంటాడు. కనుక మన మాటలు కృపాసహితంగా ఉండవలసిన అవసరత ఉంది అని ఇక్కడ ప్రభువు వారు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఆ కృపాసహితమైనటువంటి సంభాషణ ఏదైతే ఉంటుందో అది చాలా మేలుకరంగా ఉంటుంది. ఒక్కసారి కనుక రెహబాము మాట్లాడుతున్నప్పుడు కృపాసహితంగా మృదువైన మాటగా ఒక మంచి ఆలోచనతో కూడినటువంటి ఆ పెద్దల ఆలోచన తీసుకుని మాట్లాడగలిగి ఉంటే వారు అలా 10 గోత్రాల వాళ్ళు వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడదు. వాళ్ళు వెళ్ళిపోవడమే కాదు, వారు దేవునికి కూడా దూరం చేసేసాడు. మీకు తెలుసు కదా ఆ తర్వాత సంగతి ఎలా అవుతుందంటే, వాళ్ళకి యెరోబాము నాయకుడు అయిపోతాడు. యెరోబాము నాయకుడు అయిపోయి వాళ్ళని ఎలా చేస్తారంటే, వీళ్ళు కనుక మళ్ళీ యెరూషలేము పోయి దేవుణ్ణి ఆరాధిస్తే వీళ్ళు మళ్ళీ ఆ రాజ్యంలోకి వెళ్ళిపోతారని చెప్పేసి వాళ్ళకు 2 బంగారు దూడలను చెప్పించి వాటిని మొక్కేటట్టుగా చేస్తాడు. ఎంత దుర్మార్గమైన పని చూడండి. అమ్మా, సంఘంలో ఉన్నటువంటి మీరు మీ ప్రవర్తన సరిగా లేకపోతే, మీ మాట తీరు విధానము కృపాసహితంగా లేకపోతే మీరు మనుషులను ఏం చేస్తారంటే అసలు ఏ చర్చికి పోకుండా చేస్తారు. మీరు ఏ చర్చికే వెళ్ళాలనిపించదు వాళ్ళకి. ఏ చర్చి పైన ఇంతే ఉంటుందిలే, ఎందుకు వచ్చింది చర్చి వీళ్ళందరూ ఇంతే అనే పరిస్థితి తీసుకొచ్చి పెడతారు. కొంత తెలుసుగా మీకు, ఒక కాలనీ ఏదైనా జరిగింది, అమ్మో ఆ కాలనీయా, అమ్మో ఆ కాలనీలు అంతా అట్లాంటి వాళ్ళే అంటారు కొంతమంది. నేను కొంత ఈ మధ్య ఒకరు విన్నాను, హైదరాబాద్లో అక్కడ రామ్నగర్ అని ఒకటి ప్రాంతం ఉంటుంది. అమ్మో ఒక ఆమె ఉంటుంది,
రామనగరం నుంచి వచ్చిన ఆడపిల్లలు అంత ఇంతే అంటది ఆమె. రామనగరం నుంచి వచ్చిన ఆడపిల్లలు ఏ ఇంటి కోడలైందో ఆ కోడలతో ఇవే సమస్యలు అని చెప్తుంది ఒక ఆమె. ఎంతవరకు న్యాయం అది? అంటే బస్సులో పర్సు పోగొట్టుకున్నంత మాత్రం ఆర్టీసీ బస్సు అంటే పర్సు పోద్దంటే ఎట్లా అవుతుందా? నీ అజాగ్రత్త ఉంటుంది, నీ పరిస్థితులు కూడా కొన్ని ఉంటాయి కదా, చూసుకోవాలి కదా అవన్నీ. అలా అనకూడదు. ఈ ఊళ్ళో చేసేసిన తర్వాత నీ నోరు మంచిది కాక ఊరు చెడ్డదంటే ఎట్లయితుంది కదా? సో ఇవన్నీ ఆలోచించుకోవాలా. కనుక మరి ఇలాంటి ప్రభావం చూపెట్టేవారిగా ఉంటాము. కనుక మన మాటలు కృపాసహితంగా ఉన్నాయని చెప్పాలంటే కనుక ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:29 చెప్తుంది ఏమంటుందంటే, వినువారికి మేలు కలిగినట్లు, జాగ్రత్త వినాలా, వినువారికి మేలు కలిగినట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచ్చిన పలుకుడు కానీ దుర్భాష ఏదని మీ నోట రానియకుడి అంటాడు. మీ మాట ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే, నేను రాకూడని చెప్పడానికి సమయం లేదు, కానీ వచ్చాల్సిన విషయంలో నేను చెప్తున్నాను ఏంటంటే, కృపాసహితమైన సంభాషణ ఏదైతే ఉందో అది ఇతరులకు సహాయకరంగా ఉంటుంది. బిగిస్తున్నాం హల్లెలూయా. ఇతరులకు సహాయకరంగా ఉంటుంది. కృపాసహితమైన సంభాషణ ఏదైతే ఉందో ఇతరుల యొక్క అవసరాలు తీర్చేదిగా ఉంటుంది. తన అవసరం తీర్చుకొని పోవడం కాదు, ఇతరుల యొక్క అవసరాలు తీర్చేదిగా ఉంటుంది. కృపాసహితమైన సంభాషణ ఎప్పుడు సత్యమే మాట్లాడతారు వాళ్ళు. అమ్మ బాగా అర్థం చేసుకోవాలా, సత్యమే మాట్లాడాలా. రెండవది, కృపాసహితమైన సంభాషణ ఏమైందంటే ప్రేమపూర్వకమైనదై ఉంటుంది. కృపాసహితమైన సంభాషణ అనుకూలమైనదై ఉంటుంది. కృపాసహితమైన సంభాషణ ఏదైతే ఉందో అది దయగల మాటలనే పలుకుతుంది. కనుక అలాంటి రీతిగా ఉన్నటువంటి మాటలు మనం ఏదైతే కలుగుంటామో అవి నిజంగానే నేను కృపాసహితంగా మాట్లాడుతున్నాను నువ్వు అర్థం చేసుకోవచ్చు. నువ్వు అర్థం చేసుకోవడం కొరకు నీ మాట చెప్తున్నా. కృపాసహితమైన సంభాషణ ఇంకొకటి ఏంటంటే మౌనంగా ఉంటారు. అవసరమైతే చెడు మాట్లాడరు. అవసరమైతే మౌనంగా ఉన్నావు చాలు, ఏమి మాట్లాడకపోకుండా ఉన్నా కూడా చాలు, కానీ నువ్వు మాట్లాడి చెడు చేయకూడదు. కనుక ఈ మాటల విషయంలో కూడా మనం జాగ్రత్త ఉండవలసిన వారంగా మనం ఉంటున్నామనే విషయాన్ని ప్రభువు వారు ఇక్కడ తెలియజేస్తాడు. మళ్ళీ చెప్తున్నాను నేను. నెంబర్ 1 ప్రేమ. చెప్పండి, చూపెట్టండి. ఎలా చూపెడతారు అయ్యగారులు? ప్రేమ, వెరీ గుడ్. వినయము, వెరీ గుడ్. మూడవది సంభాషణ, మన మాటలు కృపాసహితమైన సంభాషణ. అయ్యగారు చైర్మన్ గారు ఇటు తిరగండి, కొంచెం తిరగండి. వెరీ గుడ్, మీకు ఇబ్బంది ఉంది, రైట్. కృపాసహితమైన, మీరు చూపెట్టకపోతే నేను ప్రసంగం అయిపోతుంది చెప్తున్నా, మీరు చూపెడితే ప్రసంగం అయిపోతుంది త్వరగా. కృపాసహితమైన సంభాషణ అనండి, అట్లానండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకొక మాట ఏంటంటే ప్రజలతోటి ఒక సానుకూలమైనటువంటి నమ్మకం ఉండాలి. పాజిటివ్ బిలీఫ్ అంటారు ఇంగ్లీష్లో అయితే. సానుకూలమైనటువంటి నమ్మకం అంటే ఒక వ్యక్తిని మనము సానుకూలంగా నమ్మాల. నువ్వు చేయగలుగుతావు, నువ్వు చేస్తావు. అత్త కొళ్ళ మీద వస్తుంది నాకు సంభాషణ అంతా కూడా. మామల్లులు, తండ్రి కొడుకులు, తండ్రి బిడ్డలు వీళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరి విషయంలో ఆలోచన చేస్తే వాళ్ళ విషయంలో ఆలోచన చేస్తున్నప్పుడు ఆ లోపల నమ్మకం ఉండదు వాళ్ళకు. అది అయిపోయిన తర్వాత అంటారు, నాకు ఎరికే నువ్వు ఆ కూర చెడగొడతావని నాకు ఎరికే ముందు అని అంటారు వాళ్ళు. తల్లి అనొచ్చు బిడ్డను, అత్తే అనొచ్చు కోడల్ని, కోడలు అనొచ్చు అత్తను, ఎవరినో ఒకరు అంటారు. అంటే నమ్మలేరు. అట్లా నమ్మకం అన్నీ నెత్తి మీద వేసుకొని తిరుగుతుంటారు వాళ్ళు. చూసారా, అన్నీ వాళ్ళ చేత. ఇప్పుడు ఎవరైనా సరే ఒకసారి చెడగొడితేనే ఇంకోసారి కన్నా బాగా ఎత్తా లేదమ్మా చెప్పు. పాస్ట్ గారు ఎన్ని విషయాలు నష్టపోయి ఉంటాడో ఈ ప్రయోజకుడు కావడానికి కొరకు కదా. ఎన్నెన్నో నష్టపోతేనే కొద్ది ప్రయోజకులు అవుతారు. వాళ్ళ డాడీ ఎన్ని నష్టపోయి ఉంటాడో మహాబాహుని విషయంలో కదా, అన్ని గొడవలు చేసుకొచ్చి ఉంటాడు, తర్వాత కొన్ని ఎన్నో చేసుకొచ్చి ఉంటాడు. అలా అనేసి ఉంటుంటే ఇప్పుడు అవుతుంది. అదే కట్టేసి రూమ్లో పెట్టినందుకు ఇంత మంచి ప్రయోజకుడు అవుతాడా? కాడుగా. కొంచెం చెడగొడితేనే కొంచెం బెస్ట్ అవుతాం కదా. ఒకటి చంపితేనే ఒక డాక్టర్ అవుతాడు, అంతేనా? సో అలాగా కొన్నిసార్లు వాళ్ళని ఏం చేయాలంటే నువ్వు చేయగలవు, నువ్వు చేస్తావు బిడ్డ, మంచిగా చేస్తావు బిడ్డ అని చెప్పి ఏదైతే చేయలేదు సరిగా దాన్ని కొంచెం సరి చేస్తే సరి అయిపోతుంది. రేడు హల్లెలూయా. సో కనుక సానుకూలమైనటువంటి నమ్మకం ఉండాలా. నువ్వు చేయగలవు, నువ్వు చేయగలవు చెప్పండి. సానుకూలమైన నమ్మకం, సానుకూలం. ప్రజల్ని మనం ఏం చేయాలంటే సానుకూలంగా ప్రోత్సహించాలి. ఇప్పుడు మీరు పోయినప్పుడు, మీరు కలుసుకున్నప్పుడు ఆ వ్యక్తులతోటి ఆ సంబంధాలు పెరగాలంటే నువ్వు ఇస్తావమ్మా, నువ్వు చేయగలుగుతావమ్మా, నువ్వు పాడగలుగుతావమ్మా, నీ పాట చాలా మధురంగా వచ్చింది, అక్కడికి మాత్రం కొంచెం పోయింది అంటున్నటువంటి చాలా అద్భుతంగా ఆ మార్పును సర్దుకోవడానికి అవకాశము ఏర్పడుతూ ఉంటుంది. కనుక మనం ఎప్పుడు వాళ్ళలో ఎంత చెడు అయినప్పుడు కూడా ఒక మంచిది ఉంటుంది కనుక మంచిదాని మీద మనసు పెట్టాలి. మనం చెడు ఎన్నో ఉంటాయి కానీ వీటి మీద మనసు పెట్టకుండా మంచిది, ప్రతి ఒక్కరిలో ఒక మంచి ఉంటుంది.
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో మీరు వచ్చినప్పుడు ఒక్క మాట అనండి మీరు దయచేసి, అమ్మా ఈ కలర్ నీకు చాలా బాగుందమ్మా ఈ డ్రెస్ అనండి అమ్మా, ఏం పోతుంది. ఈరోజు నువ్వు చాలా భలే టైంకి వచ్చావమ్మా కదా. మన పెద్దగారు చక్కగా ఫ్లాగ్ పెట్టుకొచ్చాడు. నేను ఎంత పొరపాటు చేసిన అనిపించింది. ఎవరికి లేదు ఇక్కడ ఫ్లాగ్, ఆయనకు ఒక్కరికి ఉంది. క్లాస్ ఇవ్వండి ఒకసారి ఆయనకు. అది దాన్ని ఏమంటారంటే సానుకూలమైన నమ్మకం, అది నువ్వు చేయగలుగుతావు అనేటువంటి నమ్మకం. కనుక మనము ప్రజల్ని చూస్తున్నప్పుడు ఎప్పుడు చూసినా నెగిటివ్ చూడకుండా పాజిటివ్గా వాళ్ళని చూసేవారుగా ఉండడం చాలా ప్రాముఖ్యమైన విషయంగా ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఒకసారి క్రిటిసైజ్ చేయాలనుకుంటే, అంటే వాళ్ళని విమర్శించాలనుకుంటే కూడా ఫస్ట్ సానుకూలమైన అన్ని మాట్లాడిన తర్వాత ఏ లోపం ఉందో అది చిన్న చెప్పగలిగితే సూపర్. అర్థమైందా? సూపర్. కానీ మనం ఏం చేస్తాం, ఫస్ట్ అన్ని మంచిగా వదిలిపెట్టేసేసి ఏదో ఒక్కరోజు సరిగా లేకపోతే ఆ ఒక్కరోజే పట్టుకుని ఎలాడుతూ ఉంటాం. దానివల్ల అన్నీ వేస్ట్ అయిపోతాయి. అలా చేయకూడదు. అది సరిగా చేసేటువంటి వారిగా ఉండాలి. ఒకటి మొదటిది 4 అయిపోయిన చెప్పాలి, తొందరగా చెప్పాలా? యథార్థమైన, గట్టిగానండి అమ్మా, యథార్థమైన ప్రేమ. ఓకే. రెండవది వెరీ గుడ్. మూడవది వెరీ గుడ్. నాలుగవది సానుకూలమైన నమ్మకం. వెరీ గుడ్. సానుకూల నమ్మకం ఎట్లా చెప్పాలా? రైట్. ఇప్పుడు ఐదవది ఏంటంటే కంట్రోల్ యువర్ ఎమోషన్స్. నీ ఉద్రేకములను ఆపుకోవాలి, నీ ఉద్రేకాలను నియంత్రించుకోవాలి అని చెప్తున్నాడు ఇక్కడ. నీ ఉద్రేకం, మనకు అన్ని రకరకాల ఉద్రేకాలు ఉంటాయి కదా. ఒకటి ఉద్రేకంలో ఒకటి ఏంటంటే కోపం అనేది కూడా ఒక ఉద్రేకమే. దానికి వాక్యం చెప్తుంది చూడండి ఒకసారి. ఏపీసీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం. తెలిసిపోయింది అందరికీ, చెప్పరా? కోపపడు కానీ పాపం చేయకుడి. ఏపీసీ 4:26. కోపపడు కానీ అంటే ఆ ఉద్రేకాన్ని ఆపుకోగలిగితే ఆ సమయంలో ఆ కోపంతో వచ్చే మాటలు రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కోపంతో వచ్చినప్పుడు ఏం మాట్లాడతాం మనకే తెలియదు, అన్కాన్షియస్ అయిపోయి మాట్లాడతాం. తర్వాత చెప్పేదల్లా అదే. ఇంత పెద్దనైనా కూడా నేను కోపం ఉన్నప్పుడు మాట్లాడకుండా కొంచెం ఆగి మాట్లాడితే చాలా బాగుంటుంది. కానీ ఆ కోపంలోనే మాట్లాడేసామనుకోండి, ఇంత పెద్దోనైనా సరే నేను వచ్చేది, సారీ తల్లి నన్ను క్షమించమ్మా, నాన్న నన్ను క్షమించడానా, అటు చిన్నోడైనా సరే నేను క్షమించమని అడగాల్సి వస్తుంది. ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకోవాలా? ఆ టైంలో మనం మాట్లాడకుండా ఉండడమే క్షేమకరం. ఒకవేళ అంటాడు అక్కడ, ఒకవేళ మాట్లాడినావే అనుకో, ఏం చేయాలంట? సూర్యుడు అస్తమించే లోపల క్షమాపణ అడుక్కోవాలి. మళ్ళీ నెక్స్ట్ డేకి పెట్టుకోవద్దు. ఆ రాత్రి మనం మళ్ళీ పొద్దున్న లేస్తామో లేవో, ఎందుకు వచ్చిన బాధ, మళ్ళీ పరలోకం పోగొట్టుకుంటాం. ఆ రాత్రి వెళ్ళిపోతే పరలోకం పోతుంది. కనుక అని చెప్పేసి ఆ రాత్రి లోపల నిద్రపోయే లోపలనే ఏం చేయాలి? వాటిని అడిగేసేయాలి. దించుతుంది. హల్లెలూయా. అన్నలారా, నేను మనవి చేసి చెప్తున్నాను, మీలాంటి వారు చాలామంది నేను చూస్తుంటాను. వాళ్ళు నిజంగా అంటారు కానీ వాళ్ళు ఎమ్మడే మాట్లాడతారు, ఎమ్మడే సమాధానం పెట్టుకుంటారు. కోపం వస్తే అంటారు, అన్న నమస్తే అన్న, బాగున్నావా అన్న అంటాడు, తమ్ముడు బాగున్నావా అంటాడు. ఆ ఇంట్లో కూడా కొన్నిసార్లు ఎన్నో అంటారు కానీ వాళ్ళు ఇంటనే క్షమించేస్తారు. అదే పిల్లలు కొంతమంది అదే మనసులో పెట్టుకొని కుమిలిపోతారు. వాళ్ళకే నష్టం. అది మనకేం నష్టం లేదు. మనం ఏం చేయాలంటే ఎప్పుడు క్లియర్గా పెట్టుకోవాలి, హార్ట్ క్లియర్గా ఉండాలా. వెరీ గుడ్. దించుతున్నాం. హల్లెలూయా. కనుక ఇక్కడ ఏం చేయాలంటే ఉద్రేకాలను ఏం చేయాలి? మనం కంట్రోల్ చేయాలి. ఇట్లా అనండి ఒకసారి. ఇప్పుడు జిప్ క్లోజ్ చేసినట్టు అనమాట. ఇది జిప్పు. ఓకే. ఇప్పుడు ఇట్లా అనండి, క్లోజ్. ఏం చేయాలి? ఉద్రేకం వచ్చినప్పుడు క్లోజ్ చేసి పెట్టుకోవాలి. అప్పుడు చాలా మేలు జరుగుతుంది, చాలా క్షేమం జరుగుతుంది. లేకపోతే లేనిపోని మాటలు, నీ మొక్క ఎన్నడు చూపెట్టకు, నాకు నీ మొక్క నేను ఎన్నడు చూడ, ఈ కడపని దొక్క, మా దగ్గర అట్లా అంటారు. మరి మీరు అంటారు అన్నది తెలియదు కానీ అందరూ అంటారు ఈ మాటలు. ఇక ఎన్నడు నేను రాని ఇంటికి అని అంటారు. అది ఒట్టి మాటలే, మాకు తెల్లారితే అక్కడే ఉండాలి. ఇలాంటి జరుగుతుంది. అలా జరిగించుకోవద్దు మనం దయచేసి. కనుక మన ఉద్రేకాలను అదుపు చేసుకోవాలి. అనండి ఇట్లా మన ఉద్రేకాలను జిప్ అదుపు చేసుకోవాలి. వెరీ గుడ్. ఎన్నైనా ఇప్పుడు? వెరీ గుడ్. 6వది చిరునవ్వు. ఏంది? చిరునవ్వు. ఇట్లా గుర్తుపెట్టుకోండి, ఏళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి. 6వది ఇప్పుడు ఏంటిది? చిరునవ్వు. ఈ యాక్షన్ చేయడం కష్టం ఏమన్నా? చేస్తారా ఒకసారి? అందరూ చేయండి ఒకసారి. ఫోటో తీసుకుంటాం, చేయండి ఒకసారి. వెరీ గుడ్. అన్న చిరునవ్వు అన్న, అట్లొద్దు, అంత నవ్వట్లేదు. జస్ట్ మీ పెదాలు వికసించి మీ పళ్ళు కొంచెం కనబడేటట్టుగా మీ పళ్ళు చూపెట్టండి ఒకసారి. ఒకసారి చిరునవ్వు చాలా చాలా మెడిసిన్ లాగా పనిచేస్తుంది. ఎదుటోళ్ళకు కూడా ఎంత పరిస్థితులు ఎట్లా వచ్చినప్పుడు కూడా మీకు చిరునవ్వు, చిన్న చిరునవ్వు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అయ్యా, మీ మామ ఎంత కోపంతో ఉన్నా కూడా
మీ అల్లుడు ఎంత కోపంతో ఉన్నా కూడా ఎదుటి వారి నుంచి చిన్న చిరునవ్వు వేసేస్తే చాలా సద్దుమణిపోతుంది. అననీయండి, మళ్ళీ అయినా కూడా సరే మళ్ళీ చిరునవ్వే. ప్రజలు హల్లెలూయా. విసిగించే మాటలైనా సరే ఇది పాటించండి, ఇది పాటించండి. ఇప్పుడు నేను చెప్పేటివన్నీ కూడా మీరు తెలియకుండా అనేకుల్ని మీ వద్దకు ఆకర్షించుకుంటూ మీ ప్రభుని చూపెట్టే మాటలు చెప్తున్నాను మీకు. అందుకే మీలో ఉండాల్సిన విషయం ఏంటంటే, చెప్పండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఉద్రేకాలను ఆపుకోవాలా అన్నమ్మా, ఉద్రేకములను ఆపుకోవాలా. ఉద్రేకం వచ్చినప్పుడు ఎప్పుడు మాట్లాడద్దు, మీరు చాలా సూపర్ అయిపోతారు. ఇక మీ దగ్గర అన్ని మంచి లక్షణాలే ఉంటాయి ఇప్పటి నుంచిగా. ఆ తర్వాత చిరునవ్వు మనం కలిగి ఉండాలి, చిరునవ్వును కలిగి ఉండాలి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 30వ వచనం. ఈ నవ్వు ఎంత గొప్ప మేలు చేస్తుందో జ్ఞానుని సొలొమోను మాట్లాడుతూ చెప్తాడు. అలాగనే 18వ అధ్యాయం 24వ వచనం, 15వ అధ్యాయం 13వ వచనం. ఈ వచనంలో చూస్తున్నప్పుడు నేను వచనాలు చెప్పేస్తాను మీకు తర్వాత, నాకు తెలియదు, మీ ఇష్టం, మీ తర్వాత చూడండి, వినండి. ఈ వచన భాగాలు చెప్తున్నాడు, చిరునవ్వు ఒక ఔషధం లాంటిది, చాలా మేలు చేస్తుంది అనేటువంటి ఆ విషయాన్ని అక్కడ చెబుతున్నాడు. సో ఏడవది ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నేను ఎప్పుడు ముగిస్తానో మీకు అర్థమైపోతుంది కదా. ఇంకొక రెండు చెప్తే ముగిస్తానా లేదా, నేను అర్థమైపోయిందా లేదా మీకు? ఇట్లుండాలా, ఎప్పుడు ముగిస్తాడో తెలియదు అన్నట్టుగా ఏమి ఉండేది ఏం లేదు. సో కనుక ఇప్పుడు మీకు అర్థమైపోయింది. ఏడవది మీరు చెప్పండి ఏంటంటే, వింటాం కానీ శ్రద్ధగా వినాలా. ఇప్పుడు చెవి పట్టుకోండి, ఒకసారి చెవి పట్టుకోండి, అందరు చెవి పట్టుకోండి, అందరు చెవి పట్టుకోనా. నా మాట భాష ప్రాబ్లం ఉందన్న భాష, చెవి పట్టుకోండి. ఇప్పుడు చెప్పండి, శ్రద్ధగా వినుట, చురుకుగా వినుట. అమ్మ చెవి వదిలిపెట్టకు, చురుకుగా వినుట. అది మీరు ఇలా చేస్తే చాలామంది మీ దగ్గరకు వస్తారు, చాలామంది వింటారు. చాలామంది ఎప్పుడు సరే అమ్మ ఈమె దగ్గరికి పోతే ఆమె సుత్తే వినాలి, ఆమె సుత్తే వినాలి. ఆయనే చెప్తాడు, ఆయన చెప్తేనే వినాలి. మనం చెప్పేది ఇప్పుడనే ఉండదు. అయ్యా విశ్వాసులారా, పెద్దలారా, దయచేసి గమనించండి. మనం అనేకుల్ని విశ్వాసులుగా తీసుకొని రావడం కొరకు ఇది చాలా పనిచేస్తుంది. ఏంటంటే శ్రద్ధగా వినాలి. కుటుంబాలలో వినేవారు లేని కారణం బట్టి వాళ్ళు బయటలతో చెప్పుకుంటారు. ఇంతకుముందు ఒక మాట చెప్పుకున్నాం కదా, చిరునవ్వు. నువ్వు నవ్వితే నవ్వవు కనుక నవ్వటం చూసి నవ్వుతుంది. కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ అంతే మరి. అయ్యా నువ్వు నవ్వకపోతే ఇంకోరు నవ్వుతారు. అట్లా కాకూడదు, అర్థమైందా? తల్లిదండ్రులు దయచేసి మన పిల్లలతో నవ్వాలా, మన పిల్లలతో మాట్లాడాలా, మన పిల్లల్ని మెచ్చుకోవాలా, మన పిల్లలను యథార్థమైన ప్రేమను కనపరచాలి. ఖచ్చితంగా యథార్థమైన ప్రేమ కనపరచాలి. మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలా. మనం మాట ఇచ్చామంటే వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు, అది నెరవేర్చకపోతే అట్టి మాట్లాడంటాడు. సో అలాంటి విషయాలు వస్తూ ఉంటుంటాయి. మనం మాట్లాడుతున్నప్పుడు చాలా కృపాసహితంగా సంభాషణ చేయాలి. మనం కృపాసహితంగా, ప్లీజ్. ఏదైనా జరిగితే ఆ చిన్నోడు గామికి నేను చెప్పేది ఏందని అనుకోకూడదు. సే సారీ చెప్పాలా. ఏమండి, వాళ్ళు ఇస్తే కూడా, చిన్నోళ్ళని ఇస్తే కూడా థ్యాంక్ యూ అమ్మా అని చెప్పాలా. అలా కష్టం మర్చిపోతారు. సో కనుక ఇంతగా మన సంభాషణ అట్లా ఉంటుంది. సో కనుక ఇవి మనం ఖచ్చితంగా పాటించవలసిన వారంగా ఉంటాము అనే విషయాలు ఇక్కడ మీకు చెప్తున్నాడు. ఇవన్నీ కూడా రెహబాము నుంచి చూసి రాసుకునే మాటలు. రెహబాము నుంచి ఎంత కథ చెప్తే వాళ్ళకి టైం అవుతుందని చెప్పట్లేదు. సో కనుక అక్కడ ఆయన చేసే పనులన్నీ ఇవన్నీ పొరపాట్లు, లోపాలు, ఇవన్నీ కూడా ఆయన చేసిన లోపాలు. ఆ ప్రజలు వస్తే చక్కగా చిరునవ్వు నవ్వుండి వాళ్ళ సమస్యను శ్రద్ధగా వినుంటే వాళ్ళకు పరిష్కారము చేసేవాడు. కానీ అలా వినలే. వాళ్ళు వదిలిపెట్టేసేసి నాకు 3 టైం అని చెప్పేసేసి పోయి పెద్దలు చెప్పిన మాట విన్నట్టే విని మళ్ళీ పనికి మళ్ళీ మాటలు విని ఆ పని అమలు పరిస్తే రాజ్యం పాడైపోయింది. కుటుంబాలు విభజించబడతాయి, సంఘాలు విభజించబడతాయి. దగ్గరకు రావాల్సిన మనుషులు దూరం కొట్టుకుంటాం మనమే, చేతుల ఆరా మనం చేస్తాం. అట్లా చేయకూడదు దయచేసి. ఇవి పాటిస్తే అద్భుతంగా మన జీవితంలో ఒక గొప్ప మార్పును చూడడానికి అవకాశం ఏర్పడుతుంది. కనుక దేవుడు కూడా వాక్యం మనతో అంటాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం ఈ చురుకుగా వినేదాని గురించి, శ్రద్ధగా వినే దాని గురించి, యాక్టివ్ లిజనింగ్ గురించి చెప్తున్న మాట ఏదంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో, ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడవలను, మాట్లాడటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలను. అంటే ఇక్కడ చెప్తున్నాడు,
ఒరే బాబు, నేను నీకు 2 చెవులు పెట్టాను, ఒక్క నోరు పెట్టాను. నువ్వు చేయాల్సిన పని 2 వినేవారిగా ఉండాలి, ఒక్కొంతు మాత్రమే మాట్లాడేవారికి ఉండాలి. మీరు అలా చేసి చూడండి. చాలామంది మీ దగ్గర రాకపోతే నన్ను అడగండి. మీకు ఉండొచ్చు సమాధానాలు, కానీ మీరు వినడానికి ఇష్టపడండి. వింటున్నప్పుడు కూడా చాలా చురుకుగా వినేటువంటి వారుగా ఉంటే, వాళ్ళు ప్రశ్న అడిగినప్పుడు మనం జవాబు చెప్పగలగాలి. వాళ్ళు చెప్తున్న విషయాన్ని బట్టి మనం స్పందించగలగాలి. వాళ్ళ కళ్ళల్లో బాధ వచ్చేది ఉంటే వాళ్ళు కళ్ళ నుంచి నీళ్ళు వచ్చి చూస్తారు. వాళ్ళు నా మాటలు బాగా వింటున్నారని వాళ్ళు ఆశపడతారు. వాళ్ళు నవ్వించే మాట చెప్తున్నప్పుడు మనం నవ్వగలిగితే నా మాట వీళ్ళకి అర్థమవుతుందనే అర్థము వస్తూ ఉంటుంది. సో కనుక వాటికి స్పందన వచ్చేటట్టుగా మనం వినాలంటే శ్రద్ధగా వినాలి, చురుకుగా వినాలి. అలా వింటున్నప్పుడు ఆ కార్యం మనం చేసేవారుగా ఉంటామనే విషయాన్ని ఆయన ఇక్కడ మనకు చెప్తున్నాడు. అందుకే సామెతల గ్రంథంలో మరొక మాట ఆ వచనం చెప్పుకుంటే బాగుండదేమని చెప్తున్నా. ఖచ్చితంగా 18వ అధ్యాయం 13వ వచనం, 23వ అధ్యాయం 19వ వచనం కూడా ఈ విషయాలు చెప్తా ఉన్నాడు. చురుకుగా వినండి. ప్రైజ్ హల్లెలూయా. చురుకుగా విందుముగాక. చివరి విషయం ఏంటంటే మంచి వైఖరి. ఏంటిది? మంచి వైఖరి. వైఖరికి నడవడిక అంటాం కొన్నిసార్లు, ప్రవర్తన, మనసు అని కూడా చెప్పుకోవచ్చు, మంచి విశ్వాసం అని కూడా చెప్పుకోవచ్చు ఒక మాట చెప్పాలంటే. కనుక మంచి వైఖరి యాక్షన్లో చూపెడదామంటే తమ్ము. వెరీ గుడ్. మంచి వైఖరి ఏంటంటే నెగిటివ్ని కూడా పాజిటివ్గా చూడగలగాల. నెగిటివ్గా చూడడం గొప్పతనం ఏం కాదు. అర్థమైందా? ఇక్కడ చూసి చాలా నెగిటివ్ ఉంటుంది, అంత నెగిటివ్ ఉంటుంది, కానీ పాజిటివ్ చూడాలి. ఇట్లాంటి మనుషుల దగ్గరకు వచ్చి కూడా ఇక్కడ సేవ చేస్తున్నాము మనం. వీఆర్ గ్రేట్ అనుకోవాలి. వీఆర్ గొప్ప. మేము ఎక్కడో అంత బాగుంటే, పరిమళ వాసన వెదలుతుంటుంటే, అంత అనుకూలంగా ఉంటే, అంత రోడ్లు ఉంటే, అంత పోతే అక్కడ పోయి ప్రార్థన చేయడం ఎవడని చేస్తాడు ఆ ప్రార్థన. కానీ ఇంత కంప చెట్ల మధ్యలో, ఇంత పరిస్థితుల మధ్యలో అక్కడికి వెళ్ళి నేను ప్రార్థన చేస్తానని చెప్పాలి. మీరు ఎవరు మీరు అంటారు, వచ్చేమని అంటారు, గాడికి పోయి చేస్తున్నావు ప్రార్థన అని అంటారు. కానీ అక్కడికి పోయి చేయాలి ప్రార్థన అంటాడు. అక్కడ ఎవరితో మాట్లాడబోతున్నాడు దేవుడు ఇక్కడ మిమ్మల్ని కూర్చొని పెట్టుకొని. కనుక అక్కడ పోయి కూడా మేము ప్రార్థన చేస్తామని చెప్పాలి. ప్రైజ్ హల్లెలూయా. సో కనుక మనము ప్రతికూలత చూడకూడదు. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో మనం మంచి మాట చదువుతాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ వైఖరి, ఈ నడవడిక, ఈ ప్రవర్తన, ఈ విధానము మీరు కూడా కలిగి ఉండండి అంటున్నాడు. అక్కడ ఏం కలిగి ఉన్నాడు ఆయన? తనకు తానుగా రిక్తుడుగా చేసుకున్నాడు ఆయన. సో చేసుకొని దేని కొరకు చేసుకుంటున్నాడు ఆయన అంటే, అవన్నీ ఎందుకు నిర్లక్ష్య పెట్టాడు ఆయన అంటే, మనకేం జరగబోతుందో అది ఆయనకు తెలుసు. దిగుస్తున్నాం. హల్లెలూయా. మీ పాస్టర్ గారికి ఒక దర్శనం ఉంది. ఇక్కడ ఆయన వస్తుంటుంటే ఇంత ఉన్నాయని ఇవి చూపెట్టట్లేదు. ఏం చూపెడుతున్నాడంటే, పాస్టర్ గారు ఇక్కడ మందిరం ఉంటుంది, అక్కడ బైబిల్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది అంటున్నాడు. దిగుస్తున్నాం. హల్లెలూయా. అక్కడ బైబిల్ కాలేజీ కట్టబోతామంటాడు. కొట్టాలా, చప్పట్లు కొట్టు. దిగుస్తాం. హల్లెలూయా. అంటే ఒక రైలు బండికి 2 పట్టాలు అవసరం ఎట్లుందో అలాగ నా ఒకటి ప్రీచింగ్, ఒకటి టీచింగ్ రావాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకు రాకూడదు? ఈరోజు టీచింగ్ లేకపోతే ఎన్నో ప్రవాహం కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. నేనేం చెప్తున్నా అంటే, మేము ఈ సంవత్సరంలో ప్రత్యేక నిర్ణయం చేసుకున్నాం. ఏమని నిర్ణయం చేసుకున్నామంటే, సండే స్కూల్ ఉంది కదా, నాకు వచ్చిన ఆలోచన, ఇంకొకరికైనా వచ్చింది లేదు నాకు తెలియదు, ఇక్కడ నేను విన్నాను, నాకు ఎందుకంటే ఇక్కడ వినలేదు, కానీ నాకు వచ్చింది ఈ సంవత్సరం. వచ్చి నేను ఇప్పుడు మీకు కావాలంటే చూపిస్తా. లైవ్ నడుస్తుంటుంది. ఇప్పుడు చర్చ అయిపోయిన తర్వాత నడుస్తుంది అది. మేము చర్చికి వచ్చిన గొప్ప కదా, మళ్ళీ ఇంకేం చేస్తామని అనడానికి వీలు లేదు. చర్చిలో ప్రీచింగ్ అవుతుంది, తర్వాత టీచింగ్ అవుతుంది. అయితే సండే స్కూలే ఉంది, కానీ మరి సండే స్కూల్ అయిపోయినట్టుకి సండేస్ కాలేజ్ ఉండాలి కదా, ఉండాలా వద్దా అని నేను కాలేజీ పెట్టా. ఇలాంటి వాళ్ళందరూ కాలేజీకి వస్తారు. సండే స్కూల్ అయిపోయిన తర్వాత అయిపోయింది, ఎప్పుడు అయిపోయింది, చర్చికి వచ్చేసరికి కాము ఉంటారు, అయిపోయింది, ఓకే. కానీ ఇప్పుడు ఏముంటుంది, సండే కాలేజ్ ఉంటుంది. సండే కాలేజీకి రండి అని మా దగ్గర ఎక్స్పర్ట్స్గా ఉన్నటువంటి వాళ్ళు నా దగ్గర ట్రైనింగ్ అక్కడే కూర్చొని అక్కడే మంచి వాక్యం విని వాళ్ళు నా కంటే ఎక్కువ విద్యావంతులు వాళ్ళు చర్చకు వస్తారు నమ్మకంగా. వాళ్ళు లెక్చరర్లు తయారు చేసిన కాలేజీ లెక్చరర్స్ అనమాట వాళ్ళు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇది అయిపోగానే ఒక్కొక్కరు ఒక సబ్జెక్ట్ తీసుకొని వాళ్ళు ఒక్కొక్క వారం ఒక్కొక్క సబ్జెక్ట్ మాట్లాడతారు. సో అది చక్కగా ఈ సంవత్సరం ప్రారంభించుకున్నాం. అద్భుతంగా అది జరుగుతూ ఉంది. కనుక అలాంటివి క్రియేట్ చేసుకోవాలి. పాస్టర్ గారు అలాంటి దర్శనంతో ఉన్నాడు ఇక్కడ మీరు. కనుక దాన్ని మీరు నిలబెట్టుకోగలిగితే అది ఒక మనకున్నటువంటి గుడ్ యాటిట్యూడ్. అది మంచి వైఖరిని మనం కలుగుండేవారుగా ఉంటాము అనే విషయాన్ని ఆ ప్రభువారు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, నేను మరి కోరి చెప్తున్నాను, ఇవి చెప్పడానికి సరిపోదు సమయం, కానీ మీరు ఈ పదాలు గుర్తుపెట్టుకొని ఈ పదాలు 8 కూడా నాలో
ఒక్కొక్కరికి కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. అన్నీ ఉంటే చాలా సంతోషం. ఏ ఒక్కటి లేకపోయినా సరే ఆ మిగతా 7 ఉంటే మంచిదే. ఆ ఒక్కరు కూడా మీరు డెవలప్ చేసుకొని ఈ సంవత్సరంలో తెలియని రీతిగా అనేకులను ఆకర్షించేవారిగా ఉండాలి. తోడుకొని రావాలంతే. మీరు పిలవాల్సిన అవసరం లేదు, బూరలు కట్టుకొని చెప్పాల్సిన అవసరం లేదు. తెలియకుండానే అక్క వెళ్ళే సంఘానికి నేను వెళ్ళాలి. ఇంట్లోంచి నువ్వు వస్తుంటే నువ్వు ఒక్కదానివి కాదు, నీ ఇంట్లో ఉన్న వారు కూడా ప్రభావితం చేయబడి రాగాలి. ఎప్పుడంటే ఒకటి నీలో చెప్పండి, అందరూ చెప్పండి, ముగిస్తాం. మన ప్రేమ, వెరీ గుడ్ అనండి. మీ యాక్షన్ చూపెట్టండి, గుర్తుపెట్టుకోండి. యాక్షన్ చూపెట్టు తల్లి, యాక్షన్ చూపెట్టు, చేయి చూపెట్టు, చేయి చూపెట్టు. వెరీ గుడ్. యథార్థమైన సంభాషణ, వెరీ గుడ్. ఇంకా సానుకూలమైన నమ్మకం, వెరీ గుడ్, వెరీ గుడ్. అన్న ముఖం ప్రాక్టీస్ చేసుకోండి అన్న, అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్ చేసుకోండి. మీరు ఎంత బాగుంటారో. వాడు కెమెరా వాడైతే మొత్తుకుంటాడు. నవ్వండి, నవ్వండి, ప్లీజ్ స్మైల్స్, ప్లీజ్ అంటాడు, ప్లీజ్ స్మైల్స్, ప్లీజ్ స్మైల్. ఎందుకంటే ఫోటో రానే రాదు అది అసలు. ఆ తర్వాత చూస్తే మనమే చిచ్చి ఇట్లా నా ముఖం అనిపిస్తుంది. మీకు అర్థం కాదు. ఇప్పుడు నాకు అర్థమవుతుంది మీది. మీరు ఆడు ఎందుకు పోతుకుంటా అంటే మీ తర్వాత మీరే అంటారు నా ఫోటో బాగలేదంటావు నువ్వు. ఎందుకని మీ మొక్కలో స్మైల్ లేకపోతే నేను చేసేది ఏం లేదు. నీ మొక్క నవ్వు మొక్క ఉంటే చాలు, సూపర్ ఫోటో అవుతుంది. కనుక స్మైల్ ప్లీజ్. 5వది ఏంది? 4వది సానుకూలమైన నమ్మకం. వెరీ గుడ్, బాగా చెప్తున్నారు మీరు. ఉద్రేకాలు క్లోజ్ చేసుకోవాలా. 6వది చిరునవ్వు, వెరీ గుడ్. 7వది శ్రద్ధగా వినడం. అనండి. మీరు ఇప్పుడు ఇంటికి పోయిన తర్వాత మీరు ఖచ్చితంగా ఇవన్నీ యాక్షన్తో చెప్పుకోవాలా. 8 యాక్షన్తో చెప్పుకోవాలి. మీరు ఒంటరి ఉన్నప్పుడు చెప్పుకోవాలి. దీంట్లో దేంట్లో నేను వీక్ ఉన్నాను చెప్పుకోవాలా. ఇవ్వబడిన రెఫరెన్స్లోంచి మీరు వాక్యాలు చదువుకోవాలా. ఆ వచనాలు కంఠత చేయాలా. చేసి ఆ ప్రకారం మీరు అభ్యసించుకుంటే తెలియని రీతిగా మన సంస్థ కొరకు, అంటే ఇది మన సంఘం కొరకు, మన సంఘం అంటే ఎవరు? క్రీస్తు కొరకు అనేకులు మనము ఆకర్షించేవారిగా ఉందుముగాక. రేబాములాగా విడగొట్టేవారిగా ఉండకూడదు, విభజించకూడదు. అందరినీ సమీకరించుకునే వారిగా ఉండడానికి కొరకే దేవుడి విషయాలు మనతో మాట్లాడతాను. ఒకసారి లేచిన పెడదామా? ఒకసారి అందరూ లేచిన పెడదామా? ఒక మాట నేను చిన్న ప్రార్థన చేయడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. నిలబడగలిగిన వాళ్ళు నిలబడండి, నిలబడలేని వాళ్ళు పర్లేదు. నిలబడి ఉండగా ఒక చిన్న తీర్మానం చేసుకోండి ప్రభు దగ్గర. దేవునితో చిన్న ఒడంబడిక చేసుకోండి. దేవ, ఇంతవరకు నేను ఎవరినైనా తరిమేసినట్టుగా, లేకపోతే నా కారణాన్ని బట్టి నీకు దూరమైన వారు ఎవరైనా ఉంటే నన్ను దయతో క్షమించు దేవా అని దేవుని అడగండి. 2వది, దేవా, నేను అనేకులు నీ యొద్దకు ఆకర్షించే బిడ్డగా లేని కారణాన్ని బట్టే తను ప్రభా నేను చేస్తున్న సేవ, నేను చేస్తున్నటువంటి ఈ యొక్క సంఘ సహవాసము ఇలా ఉంటుందని నేను గ్రహించుకున్నాను ప్రభా. కనుక నన్ను ప్రేమించి ఈ 8 విషయాల్లో నన్ను వృద్ధిపరచమని చిన్న ప్రార్థన చేసుకున్నాను. దైవజనులు మన ప్రార్థనలో నడిపిస్తారు. మంచిది. చాలా విషయాలు అన్న దేవుని వాక్యములో నుంచి మనకు చూపించారు. మనం సమయం ఎక్కువ ఇచ్చలేం కనుక ఆ రెఫరెన్స్ కూడా వివరణ చేయలేకపోయాడు. కానీ దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం వాక్యం కొరకు. అధ్యక్షులు గారు మరి అక్కడ ఏముందో తెలియదు. మంచిది. ఎంతో గొప్ప మాటలు దేవుడు తన దాసం ద్వారా మన దగ్గర మాట్లాడాడు. అందులో ముఖ్యంగా ఏంటంటే మన చేతలు, మన నడవడికలు, మన కళ్ళు, మన నోరు, మన చెవి, మన చేతులు ఇవన్నీ శ్రద్ధగా వినియోగించగలిగితే సమాజంలో ఒకరి పట్ల ఒకరు ఎంతో అన్యోన్యమైన బంధుత్వం ఏర్పడుతుంది. దానివల్ల సంతోషమైన వాతావరణం, దానివల్ల ఎన్నో మేలులు జరుగుతాయని దేవుడు మనకు మాట్లాడాడు తన దాసం ద్వారా. సో వినబడిన వాక్యం కొరకు మన మధ్యలో ఉండే ఎలిషమ్మ ప్రార్థన చేస్తారు. ఏకీభవించండి. అందరు కూడా ప్రార్థనలు ఉండండి నాన్న. ప్రార్థన చేసేటప్పుడు
ఆమె ఏమి చేస్తుందో మనం వినాలి. ఇంతవరకు విన్నాం కదా, వినాలి. సర్వశక్తి మిక్కిలి కృపా కనికరం గల దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు నా ప్రభా మీ యొక్క దాసుడి పక్షాన మీరు నిలవబడి ఎంతో విలువైన మాటలను నా తండ్రి నాతో మా అందరితో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. 8 కీలక విషయాల గురించి నా తండ్రి చక్కగా మీరు వివరించిన విధానం బట్టి మీకు వందనాలు నాయన. మరి మొదటగా ప్రేమ, యథార్థమైన వినయము, నా తండ్రి సంభాషణ, సానుకూలమైన నమ్మకం, ఉద్రేకాలను నియంత్రించుకోవడం, చిరునవ్వు, శ్రద్ధగా వినుట, మంచి వైఖరి అనే యొక్క 8 అంశాల ద్వారా నా తండ్రి 8 మాటల ద్వారా మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ 8 మాటలు మేము విన్న ఈ యొక్క మాటలను మేము మా వదిలో ఉంచుకొని దేవ ప్రతి ఒక్క విషయం మా హృదయాల్లో ఉంచుకొని మీ యొక్క వాక్యానుసారంగా నడుచుకునే కృపను, ధన్యతను మాకు ఇచ్చిన విధానం బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ముందున్న సమయాన్ని సమస్తాన్ని అంతటిని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ ఈ కొద్ది ప్రార్థన మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ మోకరించినట్టయితే ఇక ప్రభు సంస్కార భోజనం దగ్గరకి అడుగు పెడదాం. స్తుతి. ప్రతి ఒక్కరు కూడా మోకాళ్ళ వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉండి